సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం వీయ నోపగదామమ్ము నొడవరకుచూ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం వీయ నోపగదామమ్ము నొడవరకుచూ పై పైని సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ పై పైని సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను భవసాగరమున బడబడ చేతురా వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను భవసాగరమున బడబడ చేతురా దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశ హరి 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 దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ సాయిరామ్ అండి. థ్యాంక్ యూ. సాయిరామ్ సార్. నాగేశ్వరరావు గారు. అమ్మ సాయిరామ్. అమ్మ సాయిరామ్. రేగుల సామ్రాజ్యం గారు 285 పేజీ వరకు చదివారు అమ్మా. నేను మీకు ఉచితాలలో రెగ్యులర్ అటెండ్ అయ్యాను. రేగుల సామ్రాజ్యం సోదరి గారు 285 పేజీ జరిగి ఆపారు కదమ్మా. అవునమ్మా సార్. అంతే కదమ్మా. అవునవును సార్. సాయిరామ్ అండి. స్వామి యొక్క ఆఫ్రికా పర్యటన సందర్భంలో ఎన్నో రకమైన ఉపన్యాసాలు, ఎంతోమంది పెద్దలతోటి పరిచయాలు, ఎంతోమంది వారికి ఆశీర్వచనాలు ఇచ్చి చేస్తున్నారు. ఇంకా వారి పర్యటన ఇంకా పూర్తి అవ్వలేదు. వారు డాక్టర్ల సమావేశంలో కొన్ని డాక్టర్లకు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. డాక్టర్లు కూడా చాలా మనస్సును శరీరం పోషించినట్లే చక్కగా పోషించవలను. ఉదయం ధ్యానము పలహారము వసంగవలను, మధ్యాహ్నం సమయం భోజనం ఇవ్వవలను, సాయంకాలం వేదశాస్త్ర పట్టణములు తేనేటి ఇవ్వలను, రాత్రి నామస్మరణము భోజనము వసంగవలేను అని డాక్టర్లు శ్రీ బాబా సలహా ఇవ్వగా అందరికీ ఆచరణయోగ్యమైన ఒక విధానమును బోధింపుడని కోరిది. చిరునవ్వుతో మీరు డాక్టర్లు కదా, కడుపు నొప్పితో మీ వద్దకు వచ్చేవారికి సమయము సందర్భం అనుసరించి వారి వారి దేహ ప్రకృతులకు అనుగుణ్యముగా మందులు నొసంగుదురు. కానీ అందరికీ ఒక మందు ఇవ్వరు కదా. ఒకరి సోడా బకాయిలు ఇస్తారు, బిస్మత్తును,
ఇంకొకరికి వ్యక్తులను మరొకరికి పాలిటిక్స్ ఇస్తాం. వేరొకరికి ఆపరేషన్ చేయొచ్చు కదా. అట్లే నేను ఇప్పుడు మీకు 2 విధములుగా సూచించదును. మొదటి సాధన అనగా కొన్ని ఆధ్యాత్మిక శిక్షణలతో త్రికరణ శుద్ధిగా నిత్యము శ్రద్ధతో సకాలము అనుష్ఠించుట. రెండవది విచారము అనగా నిర్మల నిశ్చల బుద్ధితో తాను ఎవరు అనున్నది శాస్త్ర గురూపదిష్ట మార్గములను అనుసరించి అనుభవం తెచ్చుకొని అట్టి స్థితి అందే దృఢముగా ఉండుట. ఈ 2 విధానములు పరస్పరము వ్యతిరేకములు కాక ఆవశ్యకములై అవుటి చేత ఔషధ పత్యముల వలె అనుష్ఠింపదగినవే. మీ వృత్తులు బట్టి ప్రధానోత్సవ సమయముల ప్రమాణ స్వీకారం చేసినట్లు ఈ ఆధ్యాత్మిక సాధనల ప్రారంభ సమయమున శ్రీ భగవద్గీత శరణాగతిని శ్రద్ధతో సాధనలు అనుష్ఠించి శక్తిని ప్రసాదించమని భగవాన్ని ప్రార్థింపవలను అని శ్రీ బాబా డాక్టర్లకు బోధించను. ఇప్పుడు ఆనాటి సాయం సమయమున కంపాలాపట్నంలోని పతిదార భవనమున పౌర మహాసభ జరుగుతుండను. అసంఖ్యాక ప్రజ సభకు హాజరయ్యను. మార్గములు కార్లతో క్రిక్కిరిసి ఉండెను. 289వ పేజీ కొత్త బుక్కులో 259 గురువు గారు. 289. నేను 284లో చదువుతున్నాను. 89 చదవండి, సెకండ్ పేరా. అదే గురు గారు 285వ పేజీ. 89. 289 అంతవరకు చదివేశారా? సరే. గురుగారు సెకండ్ పేరా గురుగారు. సాయిరామ్ అండి. 289వ పేజీలో సెకండ్ పేరా. భక్తులందరికీ సందర్శన మొసంగి పాద నమస్కారములు ఇచ్చి విభూతిని మొదటి ప్రసాదం మొసంగి ఆనందముతో సెలవిచ్చి పంపుచుండెను. ఆనాటి వైభవములను శ్రీ బాబా యొక్క ఛాయాచిత్రమును ఉగాండా రాష్ట్రపు ఆర్గస్ అనే ఆంధ్రపత్రికలో ప్రముఖంగా ప్రకటించెను. సుమారు 200 స్వచ్ఛంద సేవికా సేవకులు శ్రీ బాబా వారి ప్రత్యేకానుగ్రహ ఆశీర్వచనములు ఆనాడు గురి అయ్యి వారి పూర్వపుణ్యం ఎటిదో మరియు బాబా వారి ప్రయాణ కార్యక్రమలందు అతి జాగరూకతతో పాల్గొని కార్యక్రమంలో జయప్రదముగా నిర్వహించినందుకు ఆఫ్రికా పోలీసు దళం వారిని శ్రీ బాబా అభినందించి ఆశీర్వదించెను. స్వచ్ఛంద సేవాదళము వారి క్రమశిక్షణకు శ్రీ బాబా ముగ్ధుడయ్యను. కొందరి పేర్లు చెప్పి ఆ పేర్లు గల వారు ఇంతవరకు రాని కారణం ఏమై ఉండనని శ్రీ బాబా వారు అడుగుగానే భక్తులు సంభ్రమాశ్చర్యములను అంది. పటేల్ గారి బంగళాకు చేరిన పిమ్మట కుటుంబీకులతో కొంతసేపు ముచ్చటించను. మానవులు కట్టెలు వంటి వారు. అరణిలో అగ్ని దాగి ఉండెను. ఒకదానితో ఒకటి చేర్చి మదించినంతటా అగ్ని బయటపడను. మానవుడికి కష్టపరంపర అనగా పాపపరిహారమై హృదయ నైర్మల్యము కలిగినంతటి జ్ఞానోదయం మగును, ఆనందము ప్రాప్తించును. ఐశ్వర్యము విజయం పరంపర వలన మానవుని బుద్ధి మాంద్యమగును. జీవితముల్లోని అపజయములు మానవుని అపజయ కారణములు అన్నిటికు ప్రోత్సహించును. బుద్ధి విచారణ చేత వికసించినంతనే సత్యము గోచరించును. కాబట్టి కష్టపరంపరల వలన జ్ఞానోదయం మగునని మానవుడు గ్రహింపవలేను. నామజపము సర్వశుభప్రదము. జపమునకు సాధకులు మాలలను ఉపయోగించడం మంచిది. కేవలము పూసలు తిప్పుచుండటం వలన లాభము లేదు. భక్తి శ్రద్ధలతో మాల లేకపోయినను చేసిన నామజపమే ప్రయోజనకార్యగును అని శ్రీ బాబా సెలవిచ్చును. జూలై 11వ తేదీ భజన సమయమున చేరిన భక్తులలో అనేక మంది శ్రీ బాబా వారు ముందటి దినం ఒసంగిన విభూతి పట్లములను వారి ఇండ్లకు పోయిన పిమ్మట విప్పి చూచుకొనగా బాబా వారి చిన్న ఫోటోలు ఆ విభూతి పట్లముల్లో ఉంటుట గమనించి శ్రీ బాబా వారి మహిమనుకును అవ్యాజ కృపకును నిదర్శనలని భావించి పరమ ఆనందభక్తులైనను విషయములను భక్తులు వెల్లడించారు. శ్రీ బాబా చిత్రమును రక్షల్లో నమర్చి ధరించిన ఎడల సర్వదోష నివారకమగుచు శుభదాయకముగా అగునని విశ్వసించరి. తన ఆయాకు శ్రీ బాబా వారు ప్రత్యేక దర్శనం మొసంగుచు ఆమెకు ఇతర భాషలు ఏవీ తెలియనందున ఆమె మాతృభాష అయిన స్వహిలి భాషలో మాట్లాడినని ఒక డాక్టరు శ్రీ బాబా గారి అపూర్వమును పరమాద్భుతమైన మహిమను వెల్లడించను. ఆమెకు మాతృభాష స్వహిలి భాషట. ఆ భాషలో మాట్లాడరని బాబా గారి అపూర్వమైన మహాద్భుత మహిమను వెల్లడించారు ఇంకో డాక్టర్ గారు.
డాక్టర్ పటేల్ గారి ఛత్ర చికిత్సాలయమునకు శ్రీ బాబావారి విజయం చేసి అతడి కాంపౌండర్కును నౌకర్లకును హస్త విభూతి సృష్టించి ఇచ్చి ఆశీర్వదించను. తర్వాత శ్రీ బాబా కొందరు భక్తుల గృహములకు దయచేసి వారిని ఆనందింపజేసి తిరిగి వచ్చరి. ఈ రాకపోకలను మిక్కిలి రహస్యముగా ఉంచినను ప్రజలెట్లో గ్రహించి శ్రీ స్వామివారి దర్శనం చేయుటకై భక్తుల గృహముల దగ్గర గుంపులుగా చేరి జూలై 12వ తేదీ ముర్చిసన్ జలపాతములు గల పార్కుకు ఉదయం 6:30 శ్రీ స్వామివారును అనుచరులను సుమారు 3 కార్లలో బయలుదేరిపోయిరి. ప్రయాణ సమయమునకు ఒక భక్తుడు జ్వరబాధితుడై ఉన్నందున రాక ఉండుటచే శ్రీ స్వామివారు గమనించి హస్త విభూతిని సృష్టించి అతనికి పంపుచూ అతనిని విభూతి ధరించి రమ్మని ఆదేశించను. ఆశ్చర్యము! శ్రీ స్వామి సంకల్పానుసారము విభూతిని ధరింపగానే జ్వరము నివర్తింపగా ఆ భక్తుడు ఉత్సాహంతో దుస్తులు ధరించి వచ్చి శ్రీ స్వామివారిని కలుసుకొనెను. 136 మైళ్ళ దూరమునున్న ఆ పార్కును మున్ముందుగా కారులో శ్రీవారు చేరి తమ వెంట వచ్చుతున్న ఒక కారు మార్గమధ్యమును చెడిపోయినట్లును వేరొక కారును మసిండి పట్టణము దగ్గర వాడుకకు తీసుకుని వచ్చుతున్నారని శ్రీ బాబా భక్తులకు సెలవిచ్చెను. శ్రీ బాబా సర్వద్రష్టయును సర్వజ్ఞతను అందరూ భక్తులు గమనించిరి. శ్రీ గీతాశాస్త్రంలో వర్ణింపబడినట్లు శ్రీ భగవానుడు సర్వతః పాణిపాదంచ సర్వతోక్షి శిరోముఖం విశ్వవ్యాప్తి కదా అని పార్కు ద్వారమున అమర్చబడిన ప్రకటనా ఫలకమును అడవి ఏనుగులు జాగ్రత్త ఉండెను బోర్డు అడవి ఏనుగులు జాగ్రత్త అని ఉండెను. అచ్చట అడవ దున్నలను జింకలను మొదలగు జంతువులను పచ్చిక బయళ్లలో తిరుగుతుండగా శ్రీ బాబా వారును వారి అనుచరులు తిలకించిరి. కార్లలో కూర్చుండియే నైలు నదిని మోటారు లాంఛలో దాటిరి. అవలిగట్టుకు చేరినంతనే పెద్ద ఏనుగులను చూసిరి. అవి సాకుడు గృహముల వల్లనే తొట్టుపాటు నొందక గంభీరముగా పోచుండెను. అటు పిమ్మట మోటారు బోట్లలో 3 గంటల కాలము నైలు నది ప్రవాహంలో ఆనందముతో పయనించిరి. బోట్లలో ప్రయాణం చేయనప్పుడు పెక్కు నీటి గుర్రములు నదిలో చూసిరి. మొసళ్లను సందర్శించిరి. నీటి గుర్రములను మొసళ్లను నీటిలో విహరించు దృశ్యములను పచ్చికపై ఏనుగు విహరించే దృశ్యములు వీరు గాంచి ఆనందించిరి. కాగితములను తయారు చెట్టుకు ఉపయోగించప్పుడు వృక్షజాతులు చూచి ఆనందించిరి. అక్కడన్న కాగితాలు తయారు చేసే వృక్షాలన్నీ పెంచారట. కుటీరములు చేరి కొంత తడవు విశ్రమించి జలపాతమునకు మూలమైన కొండలలో సంతరించిరి. మార్గమధ్యమున ఏనుగులను వృషభములను అడవి పందులను చిరుతుపులను మొదలగు జంతువులను వీక్షించిరి. ఆ జలపాత ధ్వనులు ఆశ్చర్యము గొలుపుచుండెను. 160 అడుగుల ఎత్తు నుండి జలము పడుచుండగా కన్నులు మిరున్నట్లు గొలుపుచుంటున్నట్లు ఉండెను. జలపాతము దర్శించి తిరిగి వచ్చుచుండ మిక్కిలి గొప్ప ఏనుగు కార్లకు అనిత దూరములోనే దృశ్యమయ్యను. మిక్కిలి గొప్ప ఏనుగు కార్లకు అతి దూరమునే అదృశ్యమయ్యను. నిశ్చలముగా కొంతసేపు కార్లను చూచి నెమ్మదిగా తృప్తి చెందినట్లు వెడలిపోయాను. రాత్రి 9 గంటలకు మసండి నగరమునకు 80 మైళ్ళ దూరం నుండి కకొండ ఆశ్రమమునకు శ్రీ భగవానుడు చేరుకునిరి. అచ్చటి భక్తులకు హస్త విభూతిని శ్రీ బాబావారు వసంగిరి. ప్రార్థనామందిరం నుండి పరివారమునకు శ్రీ బాబా దర్శన మొసంగి హస్త విభూతిని అనుగ్రహింపగా దైవ స్వరూపులకు శ్రీ బాబాకు ప్రణామములు అర్పించుచూ తమ యాజమానుని కృతజ్ఞత తెలిపిరి. రాత్రి 1 గంటకు శ్రీ బాబా వారు అనుచరులతో పాటు కంపాలను చేరిరి. అప్పటికి శ్రీ పటేల్ గారి భవనం వద్ద భజన మందిరంలో భక్తులు భజన చేయుచునే శ్రీ బాబా గారి ఆగమనకు నిరీక్షించుచూ దర్శనమునకై అత్యాసక్తితో వేచి ఉండేది. వారందరికీ దర్శనం మొసంగి ఆనందింపచేసెను. కంపాలా నుండి డాక్టర్ వికే గోకాక్ గారికి శ్రీ బాబా గారు ఇట్ల జవాబు రాసిరి. వివిధ జాతులు వన్యమృగములు స్వేచ్ఛగా తిరుగుతుండే ప్రదేశం సందర్శించితిమి. ఒకనాటి రాత్రి చెట్లపై అమర్చబడిన మంచి నదిష్ఠించి క్రూరసత్వ స్వేచ్ఛా విహారములు ఆనందంగా గమనించుచుంటిని. సింహములను చిరుతుపులను జిరాఫీలు మొదలు జంతు జాతులు ఎన్నింటినో పలకరించితిమి. అరణ్యమందలి మృగజాతులనియు కొంతవరకు అన్యోన్యముగా జీవితము గడుపుతుండుట చూచినప్పుడు పరస్పరము ద్వేషాసూయలతో కూడి కలహించుకున్న మానవులు జీవితం ఎంత శోచనీయమో అని గోచరించుచుండును.
మానవుని కంటే మృగములే తమ తమ ధర్మములను సకాలమున నెరవేర్చుతుంట అతిశయోక్తి కాదు. జంతువుల్లోనున్న ఐకమత్యం చూసి బాబావారు ఆశ్చర్యపోయి లెటర్లో రాశారట గోకాక్ గారికి. మానవుడు తన దైవభావమును మరచి పైశాచిక భావమునకు దిగజారిపోవుట అత్యంత శోచనీయము. జంతువులను పక్షులను స్వధర్మములను అనుష్ఠించుచుండ మానవులు స్వధర్మములు వీడి పరధర్మ అవలంబులై భ్రష్టులవుచుంట గమనార్హము. భక్తులు కోరికను అనుసరించి శ్రీ స్వామివారు 10వ తేదీ ప్రయాణం నిలుపుకొనిరి. ఆఫ్రికా ఎందరి భక్తులు శ్రీ బాబాను ఎడబాయుటకు కిన్నులవుచుండగా మరియు కొంతకాలము తమ దేశములోనే తమ దర్శనం వసందుచూ శ్రీ స్వామివారు ఉండవలనని కోరికలతో ప్రార్థనలు సల్ప ఆరంభించారు. జట్టులుగా వివిధ రాష్ట్రముల నుండి పట్టణముల నుండి ప్రజలు శ్రీ స్వామివారిని తమ తమ పట్టణములకు విజయం చేసి తమను పునీతులుగా బహువిధముల ప్రార్థింప మొదలుపెట్టింది. స్వరూప దర్శనము కొందరికి ఇచ్చుచూ ఆ రూపముతోడనే చిహ్నములతోడను సూచనలతోడను వివిధ దేశములందు నుండి భక్తులు శ్రీ బాబా ఏదో ఒక విధముగా ఆనందింప చేయుచుండును. కనుక కంపాలా రాజధాని మేయర్ గారి ఎంత ప్రార్థించను శ్రీ బాబా తన ప్రయాణమును మార్చుకున్నట్టుకు ఇచ్చగింపరేది. 14వ తేదీ ఉదయం శ్రీ బాబా వారు ఆఫ్రికాను విడిచిపోవుటకు వార్త ప్రజల్లో వ్యాపించగానే 13వ తేదీ ఉదయమునికే డాక్టర్ పటేల్ గారి భవనం వద్ద చేరేది. బ్రహ్మానందముగా భజనలు చేయుచు దర్శనము కొరకై కుతూహలై ఉండేది. జింజా మొదలగు చుట్టుపట్ల గ్రామముల నుండి పట్టణముల నుండి శ్రీ సత్యసాయి సేవా సమితుల వారు స్త్రీ పురుషులు అనేకుల దర్శనమునికై యత్నించిరి. 13వ తేదీ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు శ్రీ బాబా గారు భక్తులకు దర్శనమిచ్చుచు భక్తులతో ఫోటోలు నెత్తుకొనుచు గడిపిరి. హిందూ పద్ధతిని ప్రజలు చేతులెత్తి నమస్కరించుచుండరి. యూనివర్సిటీ విద్యార్థులు తమ భక్తి ప్రవృత్తులు శ్రీ బాబాకు తెలుపుచు ప్రణమిల్లుచు పుష్పగుచ్చములు సమర్పించి ఆశీర్వాదములు బడిసిరి. భుజముపై తట్టగా కొందరు దుఃఖ పరవశులై తమరెప్పుడు తిరిగి దయచేసేదని కొందరు గద్గకంఠముతో బాబాను ప్రశ్నించుంటారు. స్వామివారు వాళ్ళ భుజుల మీద తట్టుతుంటుంటే వాళ్ళ గద్గకంఠంతో బాబాను ప్రశ్నించారట, తమరు ఎప్పుడు తిరిగి వస్తారు, ఎప్పుడు వస్తారు మళ్ళీ అని. ఆ దృశ్యములు చూసి భరించడం సాధ్యం కాకుండాను. సాయం సమయమున సంకీర్త వేళ యందు సహిత జనులు క్రిక్కిరిసిగా శ్రీ బాబా గారు సర్వులకు దర్శనమొసంగి జోగులకు వ్యస్తవిభూతినొసంగి ఆశీర్వదించుచు భుజములపై తట్టుచు ఆనందింపజేసి ప్రజానీకమును పంపివేశను. జూలై 14 వీడ్కోలు. ఆఫ్రికాలోని ఎంటిబ్బి విమానాశ్రయం నుండి నైరోబీ విమానాశ్రయమునకు ఆఫ్రికా దేశమునకు విమానము 14వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీ బాబాను సహచరులను చేర్చున్నట్లు నైరోబీ నుండి బొంబాయికు ఇండియాకు సంబంధించిన బోయింగ్ విమానము చేరున్నట్లు ఏర్పాటు చేయబడిను. కంపాలాకు 21 మైళ్ళ దూరములో ఉన్న విమానాశ్రయమునకు అసంఖ్యాక ప్రజలు వివిధ రకములైన శకటములలో 10 గంటలకే శ్రీ బాబా తుది దర్శనము చేసి ఘనమైన వీడ్కోలు ఇచ్చట చేరి ఉగాండా జాతీయ లక్ష్యమైన దైవము కొరకు నా దేశము కొరకును అను మాటలు గల ఫలకములు వేలాడుచుండిన. వాళ్ళ లక్ష్యం ఏంటంటే దైవము కొరకును నా దేశము కొరకును అనే వాళ్ళ లక్ష్యం. బోర్డులు వేలాడుచుండిన. ప్రజా సమూహం నుండి బ్రహ్మానందముతో ప్రతిధ్వనించు సంకీర్త ధ్వనులు మెన్నుముట్టెను. ఎడబాటును భరించలేక భక్తుల నేత్రముల నుండి ఆనంద భాష్మములు జలజల రాలుచుండెను. అభయహస్తాలతో శ్రీ బాబా భక్త సంతులను ఆశీర్వదించి తమ దివ్యానుగ్రహ ద్రష్టులు వారిపై ప్రసరింపజేసింది. మరొకడిని సూచించుచు శ్రీ బాబా కారులో నెక్కుచుండగా రోగగ్రస్తురాయన తన కుమార్తెకు పంపుటకు శ్రీ బాబా వారి సంతకమునకు పుస్తకం ఇవ్వమని అని ప్రార్థింపగా మంచిని చేయము, మంచిగా నుండుము, మంచిగా ఆలోచించుము అని సందేశమును రాసి చేవ్రాలు చేసి ప్రేమ పురస్కరముగా శ్రీ బాబా భక్తిని కొసంగిన. విమానయానమునకు పూర్వము అందలి ఒక చక్రము చెడినందున దానిని రిపేరు చేయుటకు 2 గంటలు పట్టిన. కావున భక్తులు శ్రీ బాబా వారితో ఆనందముగా విమానాశ్రయంలో గడుపుటకు అవకాశము లభించినందుకు మిక్కిలి సంతసించిరి. ఆ విరామకాలమున శ్రీ బాబా వారు భక్తులకి ఉపదేశములు ఇచ్చిటియేగాక ప్రత్యేక సందర్శనములు కూడా ఇచ్చిరి.
అమెరికా వాసియగు బాబ్ ప్రేమర్తో సంభాషించింది. పగలు 1 గంటకు ఎంటిబ్బి నుండి విమానము బయలుదేరి 2 గంటల 30 నిమిషంలో నైరోబి చేరిను. అచ్చటను భక్తులు మిక్కుటముగా భక్తులు చేరి ఉండేది. అప్పటికే ఎక్కువ ఆలస్యమై బోయింగ్ విమానము తమ కొరకే కాచుకొని ఉండినందున తక్షణమే విమానంలోనికి ప్రవేశించింది. హస్తమును చాలనము చేయుచుండా భక్తులు ప్రణామములను అనర్చి జయధ్వానములు చేసిరి. నైరోబి సత్యసాయి సమితి అధ్యక్షుడను కొలది సభ్యులను శ్రీ బాబావారి విమానం ఎక్కునప్పుడు పుష్పహారములు సమర్పించి పాదములకు ప్రణామము చేసిరి. విమానము సామిలీలాండు ఇథోపియాల మీదుగా ఎర్ర సముద్రం బొడ్డున ఏడెన్ విమానాశ్రయములో సుమారు రాత్రి 7:55 చేరను. శ్రీ బాబా విమానంలోనే ఉండినను ఎడెన్ భక్తులు శ్రీ బాబా వారిని సందర్శించుకు విమానంలోనికి రాగా ప్రేమతో వారికి పాదదర్శనము హస్తవిభూతిని ప్రసాదించి ఆశీర్వదించను. ఆ సమయముననే విమానంలోనే సేవికియను పరిచారకుడను శ్రీ బాబా వారి అనుగ్రహమునకు పాత్రులయ్యి. ప్రయాణికుల్లో ఒక్కడైన కంపాలా పట్టణ నివాసి కూడా శ్రీ బాబా ఆశీర్వదించి హస్త విభూతి ప్రసాదించను. రాత్రి 12:45 బోయింగ్ విమానము శాంతాక్రూజ్ విమానాశ్రయంలో సురక్షితముగా దిగిన. శ్రీ బాబా రాక కొరకు మిక్కిలి పొద్దుపోయినప్పటికీ భక్త సమూహం వేచి ఉండెను. ప్రశాంతి విద్వన్ మహాసభాధ్యక్షునితోడను బొంబాయి శ్రీ సత్యసాయి సేవాంశ అధ్యక్షునితోడను కలిసి కారులో శ్రీ బాబావారు ధర్మక్షేత్రము చేరుకొనిరి. ఇండియాలోని వివిధ ప్రదేశములందరి శ్రీ సాయి భక్తులందరూ జయప్రదముగా విదేశములలో సందేశములు ప్రకటించి సుఖముగా స్వదేశముకి శ్రీ బాబా గారు చేరినందుకు నిత్యానంద భరితులైరి. ప్రస్తుత అవతారమున సత్య ధర్మ శాంతి ప్రేమ మూర్తియను అయిన తమ సద్గురు భగవానుడు విశ్వమానవులను అనుగ్రహించు నిమిత్తము తూర్పు ఆఫ్రికా విజయము చేసి సుఖముగా తిరిగి వచ్చిందులకై శ్రీవారిని సత్కరింప ధర్మక్షేత్రమున 20,000 మంది కలిసి జూలై 15వ తేదీన మహాసభను జరిపిరి. ఆ మహాసభ హైందవ సంస్కృతిని వ్యాపింపు చేయుటకు కంకణబద్ధుడను భారతీయ విద్యాభవన సంస్థాపకుడైన డాక్టర్ కెఎం మున్షీ గారు అధ్యక్షత వహించిరి. మత విశ్వాసమును దైవభక్తియు త్వరగా హైందవ ప్రజానీకములో సన్నగిల్లిపోవచుండట గమనించి చాలా కాలం నుండి తాను నిరుత్సాహం చెందుతుంటుననియు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అట్టి ధర్మచ్యుతిని నివారించి దైవభక్తిని ధర్మోద్ధరణను మత విశ్వాసమును పునరుద్ధరింపని అవతరించి తత్కార్యసాధనలో నిమగ్నుడిగాంచి అత్యంతోత్సాహమును పరమానందమును చెందితినని నుడివెను. హిందూ దేశము పూర్వపట ఔన్నత్యము పొందవలనని ఆధ్యాత్మిక అభివృద్ధి మూలముననే ఔన్నత్యమును పొందవలనని గాని ఇతరత్రా పొందజాలదు. శ్రీ బాబా వారు తప్పక ఇండియాను తన సంకల్ప విధానముల ద్వారా ఉద్ధరింపగలరని నా దృఢ విశ్వాసము. ప్రపంచంలో దైవభక్తిని తమ విశ్వాసం పెంపొందింప తలపెట్టిన శ్రీ బాబా వారికి నా హృదయపూర్వక అభినందనలు సమర్పించుకుంటున్నానని శ్రీ మున్షీ గారు వాక్కొనిరి. శ్రీ బాబా గారి సందర్శన సంభాషణ సంస్పర్శనాది భాగ్యములకును ఆశీర్వాద అనుగ్రహములను పొందు భాగ్యములకు నోచుకుని తూర్పు ఆఫ్రికా దేశస్థులు మహాసభ వారు అభినందించిరి. శ్రీ బాబా వారు తమ ఆఫ్రికా దేశ సందర్శన అనుభవములు నొగ్గడింపను ఆరంభించిరి. పరమాత్మను విశ్వం ఒక మహాసౌధము వంటిది. విశ్వమంది ఖండములు మహాసౌధములోని గదులు వంటివి. పురుషోత్తముడు ఒక ఖండము నుండి మరొక ఖండమునకు పోవుట, ఒక గది నుండి మరొక గదిలోనికి పోవుట వంటిది. నా యొక్క తూర్పు ఆఫ్రికా ప్రయాణం కూడా ఒక గృహము నుండి వేరొక తన గృహమునకు పోయినట్లు వచ్చినట్లు మీరు భావించుట పొరపాటు. నేను ఏ దేశమునికి వెళ్ళను అది దేశమునికి వెళ్ళినట్టు కాదు. విదేశీయుడు వెన్నటికీ కాను, స్వదేశీయుడినే. ప్రపంచములో అన్ని దేశములు నావే. నా ప్రేమ సందేశమును అత్యుత్సాహముతో ఆఫ్రికా దేశపు మంత్రులు, ఉన్నతోద్యోగులు, ప్రజాప్రతినిధులు, సామాన్య జనులు సర్వులు గ్రహించిరి. సర్వభూతాంతర్యామి సృష్టిస్థితి లయకారకుడైన భగవానుడు ఒక్కడైన విశ్వాసమును సర్వభూతములను వేరైనవి కాక అట్టి ఏకైక భగవాని తత్వసూత్రములను దృఢ విశ్వాసమును కలిగిన హైందవ మత సిద్ధాంత
ప్రచార ప్రబోధము వ్యాప్తి వల్లనే ప్రపంచమందలి వివిధ జాతి మతములు ప్రజల మధ్య నుండి పరస్పర ద్వేషాసూయ భావములను నిర్మూలించి అన్యోన్య ప్రేమ సోదరభావము నెలకొల్పగలదు. మతములు వేరైనా దైవము వేరేరైనా భావములు కలిగినందునే వేర్వేరనియో మతములు వేర్వేరనియో దైవము వేర్వేరనియో భావములు కలిగినందువలనే ఎవరి మేలు వారే చూసుకునుట అన్యోన్య మైత్రికి పాటుపడు కలవారి దేశాభివృద్ధి, ధనాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఇతర సౌఖ్యములాభివృద్ధి ఒకరితోనొకరు కలహించుచు పరద్రవ్యాదులు సముపార్జనకై సంఘర్షణలు పడుచు యుద్ధోన్మోదులై నీతి దూరులై ప్రవర్తించుతూ ఉండుట కారణమని స్పష్టం చేసేది. అది వేరువేరు భావాలతో ఉండడం వల్ల ఇటువంటి ప్రమాదాలు వస్తున్నాయని హెచ్చరించారు స్వామి. మహాభారత కథానుసారము కర్ణుడు తాను పాండవాభివృద్ధిని గుర్తింప తమ్ములైన ధర్మరాజులను సావహింప ఉద్యుక్తుడైన కదా ఒకే గర్భజనితులేమని తెలిసిపోయినంతనే ఆ కర్ణుడే మిక్కిడి వెదపాలేను. కావున విశ్వమందరి మానవులందరూ ఒక్క దైవారాధకులే, ఒక్క దేవుని బిడ్డలే అని తెలియక పూర్వము ద్వేషాసూయులు వర్ధిల్లుచుంటుంది. ఈ పరమసత్యమును గుర్తించి గ్రహించి ప్రవర్తించినప్పుడు విరోధమునికే తావుండదు. నా ఉపదేశములను సంభాషణను ఆఫ్రికా దేశస్థులకును హిందూ దేశస్థులకు కూడా అన్యోన్య ప్రేమ కూర్చుటకు ఉద్దేశింపబడినవే. నేను ఆఫ్రికా దేశములో భజన సమయమునందు ప్రధాన స్థలము అనగా మధ్య భాగము ఆఫ్రికా దేశీయులకే ఉసగ్గబడిను. అచ్చటి హిందువులకు చివరి భాగము కూర్చుంటూ ఉసంగబడిను. మానవుల్లో మతభేదములు ఉండవచ్చును. వారి వారి రుచులను బట్టి, వారి వారి పద్ధతులను బట్టి, మత పద్ధతులను బట్టి నమ్మకం ఉండవచ్చును. నిజముగా భగవానికి నామరూపములే లేవు. భక్తులు వారి వారి అభీష్టములు కొలది ఏకైక ధర్మమును, సత్యమును పేర్లు పెట్టుకుని దైవమును ఏకైక దైవమునకు అంటే సత్యమునకు పేర్లు పెట్టుకొని పూజా విధానములను వారి వారి ఇష్టానుసారము ఏర్పరచుకొని పూజించుచుండుటే క్రమముగా ఆ భేదములే ప్రజల్లో కరుడుగట్టుపోయి మూఢ విశ్వాసం ఏర్పడ్డవి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా క్రమముగా భేదాభావములు, అసూయులు, కలహములు ఏర్పడి తుతక మత కలహములుగా, జాతి కలహములుగా పరిగణించి ఐక్యతను భంగముగా వించి ప్రపంచములో కష్టపు దుఃఖములను వ్యాపింపజేసిన. కావున ఏకైక దైవత్వమును, ప్రపంచ మానవ సహోదరత్వమును పాటించి తమ తమ మతములందు ప్రీతి ఉంచి అట్టి మత సాంప్రదాయములనే చక్కగా ఆచరించుచు ఇతర మతములను ప్రజలను ఆ ఏకైక భావమునకే చెందినట్టు అగుర్చే ఇతర మతములను పద్ధతులను ద్వేషింపక ప్రేమభావముతోనే చూచుచుండినేడల విశ్వ కళ్యాణం అనతికాలములోనే సంప్రాప్తించునని ఎల్లరూ గ్రహింపవలను. ఈ విషయములనే ఆఫ్రికాలో ఉద్వేషించినని శ్రీ బాబారు భక్తులకు తెలిపారు. ధర్మక్షేత్రంలో స్వామి యొక్క ఇటువంటి ఉపన్యాసాలు దేశ దేశాలకు ఉన్న సంబంధాలు, మతాలకి సంబంధాలు, వాళ్ళ మధ్య దేశాలు ఎటువంటి ఉండకూడదు, ఏకంగా అన్నీ ఒకటైన తెలియజేయడని చెప్పిన చక్కని ఉపన్యాసం స్వామి మళ్ళీ అక్కడ చెప్పినట్లుగా ఇక్కడ ధర్మక్షేత్రంలో భక్తులందరికీ స్వామి మరొకసారి ఆఫ్రికా దేశంలో జరిగిన సంభాషణతో ఉపన్యాసం విశేషం అని చెప్పారు. ప్రేమించబడదు అని బోధించుతుంది. ప్రతి ఒక్కరూ నా ఫోటోలు కోరిరి. వారి కోరిక ప్రకారము హస్తమును సృష్టించి ఫోటోను అసంగితిని. ఉన్నతోద్యోగులకు ఫోటోలను అసంగగా భద్రముగా వారిని కాపాడుకుంటూ నిశ్చయించరు. కొలది మంది మంత్రోపదేశములు కోరిరి. ధ్యాన విధానముల్లో బోధింపు వేడిరి. నైరోబీలోని కంపాలలోని ప్రజలు భక్తి చేత మిక్కిలి తన్మయులైచుండరి. విశ్రాంతి కొరకు విమానాశ్రయంలో దిగినప్పుడు భక్తులు నన్ను చుట్టుముట్టి నా అనుగ్రహం కొరకు ప్రార్థించి పొందుచుండరి. భజన కీర్తనల అర్థం తెలియకపోయినను భాషాభేదముల నుండి ఆఫ్రికన్లు హిందూ భక్తులతో కలిసి భక్తావేశంతో సంకీర్తనం చేసిరి. కళాశాల విద్యార్థుల క్రమశిక్షణతో తమ తమ నియమిత స్థలములలో నుండి ధర్మ నిర్వహణ చేసిరి. ఉగాండా విద్యార్థులు వినయ విధేయతలు ప్రశంసనీయమైనవి. నేను కలుసుకున్న భక్తుల్లో నా ఉపదేశములు కొంతవరకు ఫలించినవి. సుఖదుఖాది ద్వంద్వములకు మూలమైన సత్యతత్వమును వారు గ్రహించి ఐందవ ఆర్షధర్మములే వారి దృక్పథములే వారి విధానముని ప్రపంచమును సంరక్షించి మానవుని హృదయ శాంతిని సమకూర్చగలవని నాతో చెప్పిరి.
భవిష్యత్తులో సనాతన ధర్మ సందేశములే ప్రపంచమున విస్తరించి సుఖశాంతులు నొసంగగలవు. అందుకు పునాదులు వేటియే నా కర్తవ్యము. పై విషయములన్నీ బొంబాయి సభలో శ్రీ బాబా వారు భక్తులకు వెల్లడించను. 3 వారముల పిమ్మట ఉగాండా రాష్ట్రపు ఉపాధ్యాయుడు ప్రశాంత్ నియమనకు విన్నపం పంపెను. అందులోని విషయములు: దుఃఖముల నుండి నన్ను ఉద్ధరింపుడు. తమ మహిమలను గాంచిన నా మిత్రులు తమని ప్రార్థించి శాంతిని పొందుమని నాకు సూచించరు. మీరే నాకు దిక్కు, నన్ను రక్షింపలను. ముకోరా నుండి ఒక జిజ్ఞాసు: ఓ ప్రభు, నాకు కీడు చేసిన వారిని రక్షించు, శక్తిని నాకు ప్రసాదించు, వారి వల్ల నాకు కలిగిన బాధలను మరచినట్లు చేయుము. ఆఫ్రికా దేశ భక్తుల్లో బాబా వారి సంస్పర్శన వలన కలిగిన మనోభావాలు మార్పుడికి ఇవి మర్చుతున్నట్లు. వాటిలో ఎటువంటి భావాలు వచ్చాయి? నెగిటివ్ భావాలన్నీ పోయి పాజిటివ్తో భగవంతుని తాలూకా రక్షణ కోరుతున్నారు. వాళ్ళు నాకు ఎవరి మీద ద్వేషం కొడుకోకూడదు, వాళ్ళని క్షమించేవాళ్ళని నాకు ప్రసాదించు అనేసి వీళ్ళలో పరివర్తన చేసి బాబారికి కొంత 2 భక్తులు ఉత్తరాలు రాశారట. శ్రీ సత్యసాయి భగవాన్ని బ్రహ్మ వికాసము సర్వమాన హృదయములను సంపూర్ణముగా ప్రకాశింపజేసి శాశ్వత శాంత్యానందములు వచ్చుగాక. స్వామి యొక్క ఆఫ్రికా దేశ పర్యటన అద్భుతంగా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. అందుకే సాధారణంగా ఎక్కడెక్కడ అందరూ చెప్తారు, స్వామిని తెలుసుకున్నాడు ఆంధ్రదేశంలో కంటే ఇతర దేశాల్లోనే స్వామి ఎక్కువగా తెలుసుకున్నవారు, మనకంటే బాగా తెలుసుకున్నవారు వాళ్ళేనని, మనం కాదని చాలా ఉపన్యాసాలు చాలా మంది పెద్దలు చెప్పేవారు. మన భారతదేశంలోనే, ఎందుకంటే మన భారతదేశంలో స్వామి ఫిజికల్గా కనబడ్డారు. మన దృష్టి అంతా మాయ మీద ఉంటుంది. మానవ శరీరంతో ఉన్న మానవుడి మీద దైవం అందులో మనకు కనబడదు. ఎంతసేపు మానవునిగా చూస్తుంటుంటే మనకు దైవం కనబడే పరిస్థితి మనకు ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మనం బాబాను చూస్తుంటాం. కాబట్టి మన దేశాల్లో అతని తాలూకా దైవత్వం మనం సులువుగా మనం గ్రహించలేం. కాబట్టి మనకంటే వారిలో ఉన్న భక్తి గొప్పదని ఇతర దేశాల్లో ఉన్న బాబా వారు చాలా బాగా అద్భుతంగా, అందుకే మన కార్యక్రమాల్లో కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయి. మన కార్యక్రమాలు ఎప్పుడూ వాళ్ళకంటే తక్కువగానే ఉంటాయి. ఇది మనకి చాలా నిదర్శనం. అవి సర్వవ్యాపకుడైన భాగవతం శారీరకంగా లేకపోయినా ఒక ఆఫ్రికా తప్పించి ఏ దేశానికి కూడా వారు వెళ్ళలేదు. అన్ని దేశాలు 130 దేశాల్లో వారు మనకంటే అద్భుతంగా భావాన్ని కొలుస్తున్నారంటే ఇదే కారణం. అందుకోసం మనం ఎప్పుడూ ఇతర దేశాల వాళ్ళు మనకంటే తక్కువ అని మనం అనుకుంటాం, కానీ మనకంటే వాళ్ళే ఎక్కువవారు, మనమే తక్కువ వారంగా మనం గ్రహించాలి. అందుకే ఫారినర్సే ఫార్ నియరెస్ట్ టు మీ అనేది వారు, ఎవరు ఫారినర్స్ అని అనవద్దని బాబా చెప్పడానికి కూడా కారణం అదే. సాయిరామ్ అండి. 2వ భాగం అక్కడ కాపీ జనరల్ గా 5 నిమిషాలు మాట్లాడి కంక్లూడ్ చేయండి. ఏం సార్? సార్ ఇక్కడ కాపీ జనరల్ గా మాట్లాడి కంక్లూడ్ చేయండి. సాయిరామ్ అండి. మళ్ళీ సత్యం శివం సుందరంలో మళ్ళీ నాకు కూడా గురువు గారు అవకాశం ఇచ్చేందుకు, ముఖ్య గురువు గారి ధర్మపత్నికి వరలక్ష్మమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఈ సాంకేతిక నిపుణులైన పద్మాభయ్యని గారికి, స్వార్థసారథి గారికి కూడా నా యొక్క నమస్కారములు. ఈ సత్యం సుందరంలో అందరూ ఈ గంధపట్టణం విన్నవారందరికీ, నా సోదర సాయి స్వరూప్ అందరికీ కూడా నా నమస్కారములు. ఎన్నో అనుభూతులు మనందరికీ ఉన్నాయి, ఎన్నో రకాలుగా బాబాను మనం కొలుచుకుంటున్నాం. ఈ వేదిక మనకు ఎంతో ఉపయోగపడుతున్నది. ఎందుకంటే అన్నిటికీ మూలమైన శ్రీ లక్ష్మీనారాయణ గారి తాలూకా ఆత్మ సంకల్పం చాలా దృఢమైంది. ఎవరు ఎలాగొచ్చినా ఎన్ని సరే ఆయన సంకల్పం సూటిగా వెళ్ళిపోతారు. ఆయన చెప్పిన కార్యక్రమాల్లో కూడా ఎప్పుడూ స్వామి కనబడుతూ ఉంటుంటారు. ఆయన ఏంటంటే అటువంటి కార్యక్రమాలు ఆయన చేయడం, అందరూ మందిరాలకు వెళ్తారు, ఎందరో ఎక్కడికి వెళ్తుంటారు. కొంతమందికి అవకాశాలు ఉంటాయి, కొంతమందికి అవకాశాలు ఉంటారు. రకరకాల ఉపన్యాసాలు వింటాం, రకరకాల విషయాలు తెలుసుకుంటాం. కానీ మనకి ఏకాగ్రత కుదరదు. మనకి ఇక్కడ అహం సత్యబోధకలో మనకి ఏకాగ్రత కుదురుతుంది. మనకి ఒకటే ఆ 2.5 గంటలు ఎంతో ఉంటాం కదా, ఆ 2.5 గంటలు కూడా మనం ఏకోన్ముఖులై అందరం ఒకే దీక్షతో ఉంటాము. అందరూ ఒకే రకమైన మనుషులను కూడా ఇక్కడ ఉంటాము. అందరిలోనే ఒకే రకమైన భావాలు ఉంటాయి. వీళ్ళు అందరూ ఏంటంటే ఇదో తమాషా అయిన వేదిక ఇది. ఎందుకంటే ఎంతో కొంత ఆధ్యాత్మిక చింతలు లేని వారు ఇందులో ఎవరు జాయిన్ అవ్వడం చాలా కష్టం, నిలవడం కూడా కష్టం. ఏదో కొంత ఆటుపోట్లు అన్ని రకాలుగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు మనకు కొన్ని ఉంటాయి, కానీ కష్టకాలు ఎలాగైతే వస్తాయో అలాగే అన్ని రకాలుగా ఉంటాయి. కానీ ఈ వేదికలో మాత్రం సమానత్వం బాగా కనబడుతుంది. అటువంటి సమానత్వమైన వేదిక మాకు ప్రసాదించినందుకు మరోసారి శ్రీ లక్ష్మీనారాయణ గారి దంపతులకు, అందరికీ సాయి సోదరులందరికీ మా యొక్క అదృష్టంగా భావిస్తూ అందరికీ మరొకసారి మేము నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాం. సాయిరామ్.
థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. సారం గురుగారు, సారం. థ్యాంక్ యూ. ఈ చాలాసార్లు మధ్యకాలంలో ఫ్రీక్వెంట్ గా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం గురుగారు. పర్లేదండి, పర్లేదు సార్, తప్పదు సార్. అది కూడా కొన్ని అది నేను కొద్దిగా ప్రాబ్లం. భలేవారు సార్, భలేవారు. సాయిరాం గురుగారు. థ్యాంక్ యూ సాయిరాం గురు. థ్యాంక్ యూ సార్. చాలాసార్లు చదవాలి మీరు, ఇంకా చాలాసార్లు క్వాలిటీ సత్సంగా. డోంట్ కాల్ ఇట్ రీడింగ్ ప్లీజ్. ఇది సత్సంగా. అలాగే ప్రయత్నిస్తాను గురుగారు. మీరు కాదు, మా వాళ్ళు కూడా చదవటం అంటున్నారు. చదవని మాట పక్కన పెట్టు. ఇంకా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పద్మ ఇంకా 60 పేజీలు ఉన్నాయి. 10 పేజీలు చొప్పున 6 షెడ్యూల్ అయ్యి 10 pages each and 6 devotees. Padma, do like that. Thank you sir, thank you so much. Sairam Guru garu, thank you Sairam Guru garu. స్వామివారి జన్మదినోత్సవాల్లో భాగంగా ఆయన బర్త్డే అయిపోయింది, నన్ను వదలంటే వదలనండి. ఆయన చెప్పమని దాకా చెప్తూనే ఉంటా. ఏదైనా నాకు కావాల్సిన స్వామి అవతార వైభవం. ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోవటం నా మోటో, మీ మోటో కూడా అదే. ఒక సందర్భంలో చాలా కొన్ని మెసేజ్లు ఉన్నాయి, ఇంకా బర్త్డే మెసేజ్ను. విల్ ట్రై టు సీ ఫ్యూ మోర్ టుడే. ఒక సందర్భంలో మనకు అందరికీ తెలుసు, భగవంతుడు అంటే నిరాకార నిర్గుణుడు. ఎక్కడున్నాడైనా ఆయన నిజస్వరూపంలో ఉన్నాడు, ఇన్ హిజ్ రియల్ ఫామ్ ఉన్నాడు. రియల్ ఫామ్ నిరాకార నిర్గుణ తత్వం. సో మన మీద ప్రేమ, మన మీద వాత్సల్యంతో ఆయన సాకార రూపం ధరించి మన మధ్య కొంతకాలం ఉండి, ఏ అవతారమైనా కొంతకాలమే ఉంటుంది. అవతారం పరిసమాప్తి అయిన తర్వాత గమ్యస్థానంకు వెళ్ళవలసిందే. నదులు సముద్రం చేరినట్టు హీ విల్ గో టు డెస్టినేషన్. ఆయన డెస్టినేషన్ ఏదంటే వైకుంఠం అనుకుంటాము, అక్కడికి వెళ్ళవలసిందే. ఎవరికి చెప్పకుండా పోతాడు కృష్ణ పరమాత్మ. నాకు చెప్పకుండా పోయాడు అనుకున్నారు తండ్రి వాసుదేవు, చెప్పిపోరు. ఒకవేళ అవతారం అయినా ఇంకా ఉంటే, మీ అవతారం అయిపోయింది అని చెప్పడానికి రామ అవతారం, కాలస్వరూపుడు రావటం, ఎవరిని బయటకు అందరికి తెలిసింది. అయిపోయింది రామావతారం. హ్యాస్ టు గో హిస్ డెస్టినేషన్. ఈజ్ వెయిటింగ్. ఎందుకు మనకు తెలియదు, రాముడికే తెలియాలి. అటువంటి నిరాకార నిర్గుణ తత్వం గురించి ఒక భక్తిలో చెప్తూ స్వామి, ఆకారమే లేని నిరాకారం కెటి రూపము దిద్దేనెవరి ఈ తరము, దిద్దేనెవరి తరము, కరచరణములే కలుగని వానికి ఎట్టి సొంపులు మది నెంచగలరు. ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపాన్ని పలుకు పలుకు హాస్యాస్పదము. కోటి సూర్యుల దీప్తి మేటి కలిగినదంటూ పలికెడు పలుకులు పావనములే. రూపమే లేని శక్తికి రూపుదల్ప ఎవరి సాధ్యము, ఎవరైనా ఎరుగగలరే. శక్తి రూపరహితుడై అనాది నుంచి దిగ్దిగంతరముల యందు దీప్తునుంది అని తన అవతార తత్వం, నిరాకార నిర్గుణ తత్వాన్ని గురించి ఒక సందర్భంలో స్వామివారు చెప్పడం జరిగింది. భగవంతుడు అంటే భక్త సులభుడు. మన మీద వాత్సల్యం, ప్రేమ అనమాట. అందులో భక్తులు అంటే చాలా ఇష్టం. ఎక్కడున్నారు అంటే భక్తుల హృదయాల్లో నేను బందీకృతునయ్యాను అని, భక్తుల హృదయాల్లో నన్ను కట్టి పడేశారు అంటారు. ఎందుకంటే ఎవరికంటే తప్పితే ఆయన ఎవరికి కట్టుబడడు. మన మీద వాత్సల్యాన్ని ఒక బర్త్డే సందర్భంలో స్వామి ఈ విధంగా చెప్తున్నారు. మకర పీడిత మహామతేభమును నాడు వీక్షించి బ్రోచి నా ప్రేమ ఫలం, వలువలూడ్చెడి నాడు వైదర్భి వజనను వడిగాచినట్టి అవ్యాజ కరుణ. ఆహ్లాదమొప్పు నా ప్రహ్లాదు సరసుగుణన్ పాలించినట్టు అపార కృపయు. దుష్టులను తెగటాటి శిష్యులను దరిచేసి పలుమార్లు పుట్టి నా చలువయల్లా అని. ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారంటే కస్తూరి గారు చెప్తున్నారు.
తెలుసుకోము కస్తూరి నా తేనె మనసు, జన్మదిన దీవెన అందుకొమ్ము, మధురమైన భాష మంజుల కలమతోడ భక్త కోటి హృదయ భక్తి చేయి, సూటి మాట పలికి సూక్ష్మ ధర్మముతే చెప్పుతుండే సాయి ఉప్పు మీద. సాయి పలుకులు అనేప్పుడు స్ట్రైట్ గా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా దీని తర్వాత సత్సంగం స్టార్టింగ్ కూడా స్ట్రైట్ వర్డ్స్ అనమాట. అడ్డదిడ్డాలు చెప్తే ఆయన ఒప్పుకోడు, అడ్డదిడ్డాలు చెప్తే ఆయన ఒప్పుకోడు. ఇంకో సందర్భంలో వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ పుట్టపర్తి, వాట్స్ ద బ్యూటీ ఆఫ్ పుట్టపర్తి, పుట్టపర్తి యొక్క సౌందర్యం ఏంటి? ఆ పుట్టపర్తిలో పుట్టిన వాళ్ళు కంటే కేవలం పుట్టపర్తిలో పుట్టిన వాళ్ళు అని కాదు, పుట్టపర్తి దర్శించడమే మన మానవాళి. ఏ విధంగా అయితే షిరిడి క్షేత్రము, పుట్టపర్తి కూడా అవతార పురుషుడు కలయాడిన ప్రదేశం. స్వామిని చూడలేక దూరంగా ఉండి ఎక్కడి నుంచో వచ్చి ఎవరికి ఆ గణేశ ముందు గేటు ముందు విభూతి కూడా లేకపోతే ఆ అగరబత్తుల యొక్క ధూపంతో పడిన దాన్ని నేల మీద తీసుకుని తను రాసుకుని తన భార్యకు రాసి ఇంతకంటే ఏం కావాలి, ఇక్కడ అవతార పురుషుడు కలియాడినాడు అని ఎంతో ఆత్మతృప్తితో వెళ్ళిపోయిన భక్తులు ఉంటే ఆయన పక్కనే ఉండి నన్ను స్వామి చూడలేదే అన్న రంగనాథరాజు లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో వాట్స్ ద బ్యూటీ అండ్ వాట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ పుట్టపర్తి? జనరల్ గా స్వామి చెప్పరు, ఒక సందర్భంలో చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ విధంగా పుట్టపర్తి గురించి చెప్తున్నారు. పుడమికి సరిమధ్య పుట్టపర్తి అనగా ఆత్మ విద్య ఇందే అవతరించే, విశ్వమానవ కోటి విజ్ఞానమందంగా విశ్వవిద్యాలయములు ఇచ్చట వెలసే, శాంతి సౌఖ్యములను సర్వదేశములందు వెదజలేడి విఘ్నుడు ఇచ్చట వెలసే, నియత తప్పని మహానిష్టగల భక్తులు వేలు లక్షల కోట్లు వెలసరిచ్చట, సత్యధర్మ శాంతులు జగతిని స్థాపించి భూమిలో చక్కగా సాయి ప్రభు, సత్యసాయి భూమిని సంపూర్ణ ప్రేమమూర్తి ఎగుతూ పుట్టే మోదమలర. అంటే యూనివర్సిటీ ఇవన్నీ వచ్చినాయంటే స్వామి 89 ప్రాంతంలో చెప్పారు అప్పటికి ఈ యొక్క పద్య సూక్తి ఒక బర్త్డే రోజు. ఒక సందర్భంలో బర్త్డే రోజు ఇద్దరు మహనీయుల యొక్క ప్రస్తావన తీసుకొస్తారు. ఇద్దరుగా గ్రేటెస్ట్ పర్సనాలిటీ, ఇప్పుడు కూడా వారి పేరు మీద ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మిషనరీస్ నడుస్తున్నాయి. ఇద్దరు కూడా కారణ జన్మలు. ఒక బర్త్డే రోజు స్వామి ఈ నరేంద్ర మొట్టమొదటిసారి రామకృష్ణ పరమహంసను కలిసినప్పుడు జరిగిన డిస్కషన్ గురించి చెప్తూ, కేవలం డిస్కషన్ ఎవరికైనా తెలియదు, నాకు తెలుసు, మీ అందరికి తెలుసు, మేము విన్నామని చాలుతాలంటే నేనేం చెప్పలేను. ఆ డిస్కషన్ ఎసెన్స్ చెప్తుండ్రు. తర్వాత డిస్కషన్ అందరికీ తెలుసు, బట్ వాట్ ఈస్ ది ఎసెన్స్ అని కూడా చెప్తారు స్వామి. నరేంద్రుడు రామకృష్ణ వద్దకు వెళ్ళాడు. రామకృష్ణ వద్దకు వెళ్ళక ముందు కూడా ఎంతో మంది ఎవరు పడితే వాళ్ళు, నాగేశ్వరరావు గారు కనపడడానికి, నాగేశ్వరరావు గారు మీరు దేవుని చూస్తారా, నాకు చూపిస్తారా, అది కాదు సార్ నాకు దొంగ తిరుగుడు కబుర్లు వద్దు సార్, దేవుని చూసారా, చూస్తే ఎస్తారన్నా బాబు, సార్ బాబు బొగ్గలు పట్టుకోవద్దు, నాకు చాక్లెట్ ఇవ్వకు. మై ఆన్సర్ ఈజ్ హ్యావ్ యూ సీన్ గాడ్, కెన్ యూ షో మీ? ఆన్సర్ స్ట్రైట్. పక్కదారులు చెప్తే సాటిస్ఫై అయ్యేవాడు కాదు. ఎప్పుడు పడితే వాడు ఇదే ప్రశ్న, దేవుని చూసారా, చూపిస్తావు, ఎవడు చూసాడో ఎవడు చూపించాలా? నాతో రాని దేవుని చూపిస్తా అంటే పరేషాన్ అయిపోయింది. ఒకసారి 500 మంది హాస్పిటల్లో మీటింగ్, వీడెవడు బాబు దేవుని చూస్తాను దేవుని చూపిస్తారా? నా కళ్ళ ముందు డాక్టర్లే దేవుళ్ళు అండి, డాక్టర్ అంజిరెడ్డి దేవుడు, డాక్టర్ రమణ ఇది దేవుడు. ఒక డాక్టర్ డే రోజు నాకు 500 మంది పారామెడిక్ మొత్తం హాస్పిటల్ స్టాఫ్ ముందు ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ సన్మానం చేసే అవకాశం, మాట్లాడే అవకాశం కల్పించారు. అదంతా స్వామి సంకల్పం. ఇలాగా ఎప్పుడు పడితే వాడిని అడుగుతూ ఎవడు చూపిస్తాడు దేవుణ్ణి? నేను చూస్తే కదా నీకు చూపించడానికి, నువ్వు చూస్తే కదా నాకు చూపించడానికి. ఆయనగా అదే ప్రశ్న రామకృష్ణ పరమహంస.
స్వామి మీరు దైవాన్ని చూశారా అని అడిగాడు. అంటే నేను చూశాను అన్నారు రామకృష్ణ వారు. ఎట్లా చూశారు అని మరలా ప్రశ్నించాడు. అదే నేను నన్ను నువ్వు ఎట్లా చూస్తున్నావో అట్లా చూశాను అని అన్నాడు ఆన్సర్. ఎంత సింపుల్గా చెప్పాడు చూడండి. మరి నాకెందుకు కనపట్లేదు అని అడిగాడు నరేంద్రుడు. అప్పుడు రామకృష్ణ సమాధానం ఆయనకి నరేంద్ర గారు భగవద్గీత అదేందుకు ఒక్కడే చెప్పలా, నాకెందుకంటే మేము దేవుడి మూర్తిలో ఉన్నాడు. యావత్ మానవాళి దృష్టిలో పెట్టుకుని అర్జున్ని రిప్రజెంట్ చేసుకుని చెప్పాడు భగవద్గీత కృష్ణ పరమాత్మ. నాకు సంబంధం లేదు భగవద్గీత అంటే నన్ను ఎవడు బాగు చేయలేదు. విశ్వ మానవాళికి సంబంధం భగవద్గీత. అది భగవాన్ గీత. ఆయన నోటి నుంచి వచ్చిన మాట, ఆయన నోటి నుంచి వచ్చిన పద్యము, ఆయన నోటి నుంచి వచ్చిన పాట. అప్పుడు రామకృష్ణుడు అంటాడు, అయ్యా నీవు ధనం కోసం ఏడుస్తావు, భార్య కోసం ఏడుస్తావు, పిల్లల కోసం ఏడుస్తావు, సంపద కోసం ఏడుస్తావు, పదవుల గురించి ఏడుస్తావు, ఇంకెన్నింటికో ఏడుస్తావు. దైవం కోసం ఏడుస్తున్నావా? దైవం కోసం ఏడు తప్పక కనిపిస్తాడు. నేను సర్వకాల సర్వావస్థలందు దైవం కోసం ఏడుస్తుంటాను, అందుకనే దైవం నాకు కనిపిస్తుంటాడు అన్నాడు రామకృష్ణ పరమహంస. ఈ యొక్క కాన్వర్సేషన్ చెప్పడంలో స్వామి ఉద్దేశం ఏంటంటే, ఇందాక చూడండి నాకు చాలా ఆనందం అనిపించింది. స్వామి ఎప్పుడు ఇప్పుడు చెప్పిన దాంట్లో సారు నేను సెకండ్ టైం హియరింగ్ స్వామి మిడ్-నైట్ 1 o'clock కూడా దర్శనం ఇచ్చారని. ఇంతకుముందు నాకు ఎప్పుడు తెలియదు కూడా. 1 గంట ప్రాంతంలో భక్తులు దర్శనం ఇచ్చి రెండోసారి చెప్పారు సార్ ఇందాక. ఐ వండర్డ్. అర్ధరాత్రి దాకా దర్శనం ఇచ్చిన నేను ఎప్పుడు చదివితే కదా మనకు తెలియటానికి. ఇంకొక అద్భుతమైన మాట, స్వామివారు వెళ్ళిపోతుంటే వాళ్ళు ప్లే కార్డ్స్ పట్టుకున్నారు. ఏం ప్లే కార్డ్స్ అంటే వాళ్ళ యొక్క ఆఫ్రికా దేశం యొక్క సూక్తి అనమాట. అంత అద్భుతమైన సూక్తి అండి. వాళ్ళ అరటిపండులాగానే ఉంది ఇది కూడా. దైవం కొరకును నా దేశం కొరకును. ఎంత ఫ్యాంటాస్టిక్ అండి. లివ్ ఫర్ ద గాడ్, లివ్ ఫర్ ద కంట్రీ. మన దేశం గురించి దేశం కొరకు బతకాలా, దైవం కొరకు బతకాలి. దిస్ ఇస్ ద మోటో ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీ. అందుకని స్వామి అన్న నాకు ఆ దేశం ఈ దేశం ఉంది. మనం పేర్లు పెట్టుకుంటుంటాం, ఆ ఊరోడు ఈ ఊరోడు. ఇందాక నేను సార్ చెప్పినాడు, మన వాళ్ళకే ఇస్తున్నానండి, నేను మీ వాడిని కాదండి. ఇన్ని రోజులు బట్టి మీరు నా వాళ్ళు అనుకున్నానే. ఇవన్నీ పక్కన పెడతాడు అనమాట ఆయన్ని, సుధాకర్ని. ఎక్కడున్నాం, ఏ స్థాయిలో ఉన్నాం ఆలోచించుకోవాలి మనం. ఇంకొక బర్త్డే రోజు ఆత్మవిశ్వాసం గురించి స్వామి బాగా చెప్తుంటారు. 2 రకాల విశ్వాసాలు ఉండాలి. ఆత్మవిశ్వాసము, దైవ విశ్వాసం ఉన్నవాడికి ఎక్కడ చూసినా విజయమే ఉంటుంది. నమస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసము ఉంటే ఆత్మ తృప్తి ఉంటుంది, ఆత్మ త్యాగం ఉంటుంది, ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఈ మూడింటికి బేస్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ లేనివాడు ఏ పని చేయలేడు. నేను ప్రయాణం చేయగలను, ఊళ్ళు తిరగగలను కాన్ఫిడెన్స్ ఉంటే బట్టే రైలు ఎక్కిన, లేదనుక శుభ్రంగా మా ఇంట్లో ముసుగుదాన్ని పట్టుకున్నాను హ్యాపీగా. అటువంటి ఆత్మవిశ్వాసం, బిలీఫ్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ బిలీఫ్ ఇన్ గాడ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్. అది గ్రేట్నెస్ యొక్క ఇండికేషన్ అంటే బిలీఫ్ ఇన్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ దైవ విశ్వాసం అని చెప్పాల. ముందు నీకు విశ్వాసం ఉంటే అప్పుడు దైవాన్ని నమ్ముతాం. ఇవాళ సాయిబాబా ఫోటో పెట్టి, రేపు రాముని పెట్టి, ఎల్లుండి కృష్ణుని పెట్టి, ఎల్లుండి సరస్వతిదేవిని పెట్టి, గురు అయ్యప్ప స్వామి పెట్టి, ఆత్మవిశ్వాసంతో మనం ఏ కార్యక్రమం చేపట్టినా యు మస్ట్ హ్యావ్ విక్టరీ, విజయం సాధించగలరు అని ఒక ఇన్సిడెంట్ ని ఒక బర్త్డే రోజు స్వామి నారేట్ చేస్తున్నారండి. విల్ ట్రై టు లెర్న్ ఇట్, రికలెక్ట్ ఇట్. మీ అందరికి తెలిసింది. మొన్న అమెరికా దేశ ఎలక్షన్స్ అయినాయండి. ఎవరు గెలిచారండి? అమెరికన్ ఎలక్షన్ లో ఎవరు గెలిచారు? ట్రంప్ సార్. ఎవరైనా గెలుస్తారు అనుకున్నారా ఆయన? మొహమాట పడుతున్నావు.
మనం అనుకుంటే సరిపోదు, అనుకోలేదు సార్, అనుకోకుండా గెలిచారు ఆయన. ప్రజలు అనుకున్నారు. సార్. మనం ఒక రకం అనుకున్నాము, ప్రజలు ఒక రకం అనుకున్నారు ఆయన. మనం రకరకాలు అనుకుంటాం, మన పని అది కదా. స్వామి చిన్నప్పుడు మెదడు చేసిందంటే మెదడు చేసింది నాక నీక అన్నారు. మెదడు చెడిపోయిందంటే మెదడు నాక నీక అన్నారు, వచ్చినోడిని పట్టుకుని, పెద్దవాడిని పట్టుకుని. అమెరికాలో అతి బీద కుటుంబంలో పుట్టాడు అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ అనగానే నాకు ఒక అద్భుతమైన, స్వామి ఇప్పుడు చెప్పలేదు, నేను ఎప్పుడు జనరల్గా చెప్తుంటాను, చాలాసార్లు చెప్తుంటాను. లింకన్ అనగా నాకు అది గుర్తుకొస్తుంది. పిల్లలు చెప్తుంటే పెద్దలు కూడా. ఎందుకంటే పిల్లలకి గురువు అంటే గురి. మా టీచర్ ఇలా చెప్పాడు అంటాడు ఇంటికాడ కావాలి మన, లేదమ్మా మా నాన్న మా టీచర్ ఇట్లా చెప్పారు కూడా అన్నా అని మనం విన్నాము. మీరు కూడా వినే ఉంటారు, కొత్త పదమేం కాదు. మా టీచర్ ఎట్లా చెప్పిందే అంటే గురువు మీద గురి. సో అబ్రహాం లింకన్ సన్ మంచి షార్ప్. ఇప్పుడు ఇందులో లేదు, స్వామి చెప్పిన దాంట్లో లేదు. సో రోజు ఇప్పుడులాగా ఇప్పుడు డైరీలో ఉన్నాయి, ప్రతి వాడికి డైరీ ఉంటుంది. ఆ డైరీలో రాసుకుంటారు అనమాట. ఎందుకంటే ₹1,00,000 ఫీజు తీసుకున్నప్పుడు తప్పదు కదా. హోంవర్క్లు ఏం చేయాలి అంతా కూడా యాక్షన్ ప్లాన్. ఇంటికి రాగానే ముందు తల్లిదండ్రులు, పేరెంట్స్ కానీ గ్రాండ్ ఫాదర్ ముందు డైరీ చూసుకుంటారు. ఆ రోజు డైరీ లేకపోతే పలక మీద రాసి పంపుతున్నారు. ఈ అబ్బాయి మార్కులు, ఈ అబ్బాయి మెచ్చుకుంటుంటే చాలా ఆనందపడుతున్నాడు తండ్రిగా. రోజుకు ఒక రకం కామెంట్, అందులో ప్రైజింగ్. దట్టు మరి అప్పటికి అధ్యక్షుడు అయ్యాడో లేదు నాకు మాత్రం తెలియదు. రోజు చూసి ఒకరోజు ఆ గురువు గారికి మళ్ళీ కామెంట్ రాసి పంపుతాడు. అద్భుతమైన కామెంట్ అండి. నేను ఎప్పుడో చదువుకుంది ఎప్పుడో గుర్తుపెట్టుకున్నానంటే ఆ కామెంట్ గొప్పతనం గుర్తుపెట్టుకోండి. మీరు మా పిల్లవాడికి అన్నీ నేర్పుతున్నారు, అన్నీ చెప్తున్నారు, దాంతోపాటు ఒక్కటి చెప్పాలి అంటాడు. సో నెక్స్ట్ డే గురుగారు ఏం చెప్పమంటారో మళ్ళీ రాసి పంపించారు. మా పిల్లవాడిని ఆత్మను నమ్ముకోమని చెప్పండి, ఆత్మను అమ్ముకోవద్దని దయచేసి చెప్పరా. ఏం పదమండి. మా పిల్లగాడికి మీరంటే గురి కనుక వాడిని ఆత్మను నమ్ముకోమని చెప్పండి, ఆత్మను అమ్ముకోమని చెప్పకండి దయచేసి. వాట్ ఏ వండర్ఫుల్ కామెంట్. నాకు అబ్రహాం లింకన్ అనగానే ఇది గుర్తుకొస్తుందండి. తండ్రి వడ్రంగి, తల్లి పాత గుడ్డలను కుట్టి పిల్లవాడిని పోషించేది. అటువంటి అబ్రహాం లింకన్ శ్రీమంతుల పిల్లలతో కలిసి స్కూల్కి వెళ్ళేవాడు. ఆ శ్రీమంతుల బిడ్డలు లింకన్ యొక్క దుస్తులను, అతని పేద స్థితిని చూసి గేలి చేశారు. నేను సార్ చెప్పినట్లు కమ్యూనిటీ వనబోధం పెడితే అక్కడ వీడు ఎక్కువ తక్కువ అని మనం చూస్తే ఎంత బాధపడతారండి అని. నేను చేతనే సాయం చేయ. బాల్లో లింకన్ దాన్ని భరించలేక తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా నా తరగతి పిల్లలు నన్ను అవమానిస్తున్నారు, నాకు మంచి డ్రెస్ కొనిపెట్టు అని ఏడ్చాడు. ఈ డ్రెస్ అనగానే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కూడా గుర్తుకొస్తున్నాడు. స్వామి తల్లి ఏ విధంగా అయితే 3 కోరికలు కోరిందో ఆ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కూడా తిరిగిన చీరలతో తిరిగేది. ఆయన 3 కోరికలు కోరిందాడు. జస్ట్ స్వామిగా ఏం కోరికలు కోరిందో తల్లిని 3 కోరికలు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కోరుతారు. ఆమె ఒక కోరిక తీర్చానే తిరిగి సింపుల్ బట్టలు కదా, మంచి చీర కొంటా అంటే యాక్సెప్ట్ అయ్యేది కదా. ఇంకో సెకండ్ డిజైర్, థర్డ్ డిజైర్, నాకు మంచి డ్రెస్ కొనిపెట్టు అని ఏడ్చాడు. అప్పుడు తల్లి అతని చేరదీసి దగ్గరలో తీసుకుని, నాయన మన కుటుంబ పరిస్థితిని నువ్వు గుర్తించు, మన సరిగా తినడానికి తిండి కూడా లేని వారం,
కనుక నీకు మంచి గుడ్డలు ధరించడానికి ఎలా వీలవుతుంది? మన స్థితికి తగిన గతిని అనుసరించు. స్థితి అని గతి అని మతి. ఆత్మవిశ్వాసంతో జీవి. ఇతరులను ఎంతగా గేల్ చేశారు అంటున్నావు, ఎంతో అవమానపరిచారు అంటున్నావు. డోంట్ కేర్ దామ్. వాటిని నువ్వు లెక్క చేయదు. నువ్వు ఏనాటికైనా వృద్ధిలోకి వస్తావు అని ధైర్యాన్ని అందించింది తల్లి. ఈ తల్లి పద్యం ఎవరైనా చెప్తారా? మహిళా డే రోజు స్వామి చెప్తున్న తల్లుల గొప్పతనం గురించి 2-3 తల్లుల పద్యం ఉంటుంది ఒకటి. ఎనీబడి? కౌసల్య స్టార్టింగ్. కౌసల్య సాయిరామ్ సార్ అసలు తెలియదు. కౌసల్య తనయ శ్రీరామ అని. పాట కాదు, ఒక పద్యం చెప్తారు స్వామి. కౌశల్య గర్భంలో పుట్టింది సీతాదేవి విజయాబాయి అని ఒక పద్యం చెప్తారు స్వామి. ఓకే, ట్రై చేయండి. ఇంకా సత్సంగం అయిన తర్వాత ఇస్తాను మీకు. కౌసల్య సతి సుక్తి గర్భమౌటును గదా రాముడు దేవుడే రమణగాంచి సీతా మహాసాధ్వి చెలగి పెంచుట గదా కవల లవకుశులు ఘనులోగుట జిజియాలలామ చెలగి పెంచుట కదా వీర శివాజీ పేరుగాంచి. అటువంటి తల్లి ఈవిడ అబ్రహాం లింకన్ తల్లి. పుతలీబాయి రంజిల్లి పెంచుట కదా గాంధీ మహాత్ముడై ఘనతనుంది. ఈశ్వరాంబాసాన్ని ఎత్తి పెంచుట కదా సత్యనారాయణకు విశ్వఖ్యాతి కలిగి. ప్రాణికోటి ఈ రీతి పరిమళించి అహరహంబును బ్రోచెడు అమ్మ కంటే ఆదరంబకు వ్యక్తులు ఈ అవని కలరే. అమ్మ ప్రథమాక్షరంబు ఆదిష్టం. మాతృదేవోపో నిన్న చెప్పింది. రుణం తీర్చుకుంటే ఏం తీర్చుకుంటాం రుణం? ఒక పూట పక్కలో పడుకోలో అయిపోయిండు. నువ్వు ఏనాటికైనా వృద్ధిలోకి వస్తావు అని ధైర్యాన్ని అందించింది అబ్రహాం లింకన్ మదర్. ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్వర్డ్స్, నాట్ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్. డే ఈజ్ డిఫరెన్స్ ఫ్రమ్ మూమెంట్. ఈ క్షణం నుంచి అని మనం కూడా నిర్ణయం తీసుకోవాలి. ఈ రేపటి నుంచి అంటే రేపు దాకా ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఈ క్షణం నుంచి అనాలేదంటే మాకు మంచి విషయం అంటే నేను ఈ క్షణం నుంచే నేను నేర్చుకుంటానండి, ఈ క్షణం నుంచే పాటిస్తానని అనాలి మనం. అప్పటి నుంచి లింకన్ ఆత్మవిశ్వాసంతో ఎవరేమన్నా లెక్క చేయక కష్టపడి చదివాడు. ధన కనక వస్తు వాహనాలు లేకపోయినా ఆత్మవిశ్వాసం అనే ధనముగా ధైర్యముగా భావించి బ్రతుకుతూ వచ్చాడు. తల్లి మరణించిన తండ్రి 2వ వివాహం చేసుకున్నప్పుడే మంచి ఆవిడ ఆ కాలం వాళ్ళు. ఆమె లింకన్ ఎంతో ప్రేమగా ప్రేమించింది, ప్రేమగా పెంచింది. ఈవిడ కూడా లేటుగా వస్తే వెళ్ళిపోద్ది, పడుతుంది. డోంట్ ఎలో. ఇది ఒక హ్యాబిట్ వీళ్ళకి బాగా, మధ్యలో రావటం దొబ్బు పోవటం. ఆమె లింకన్ ఎంతో ప్రేమగా పెంచింది. నాయన నీ తల్లి చెప్పినట్టు నువ్వు ఆత్మవిశ్వాసం అభివృద్ధి పరుచుకో అని బోధించేది సౌతి తల్లి కూడా. కష్టపడి చదివి డిగ్రీ తీసుకున్నాడు. తండ్రి వృత్తి వలన వచ్చే ఆదాయం, తండ్రి వృత్తి వడ్రంగి కార్పెంటర్, తండ్రి వృత్తి వచ్చే వలన ఆదాయం జీవితం గడపడం దుర్లభమైపోయింది. సో డిసైడ్ టు డూ జాబ్. నేను కూడా మా నాన్నగారు, నాకు కూడా ఎంఎస్సి చదవాలని ఉంది. ఎంఎస్సి సీట్ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీలో. నా కింద వెనకాల ఇంకా 5గురు ఉన్నారు. సో వాళ్ళ గురించి నేను వెంటనే ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. 76 సెప్టెంబర్లో పాస్ అయ్యాను. వెంటనే జాబ్ వచ్చింది. సో ఉద్యోగం చేయాలనుకున్నాడు. కానీ ఆత్మవిశ్వాసంపై ఆధారపడిన వారికి ఉద్యోగం ఎందుకు అని అనుకుని స్వశక్తిపై ఆధారపడి వ్యాపారము చేపట్టి సత్య మార్గంలో ప్రవర్తించగా, వ్యాపారంలో సత్య మార్గం నడుస్తుందా?
వ్యాపారంలో సత్య మార్గం నడుస్తుందండి. వ్యాపారస్తులు ఉన్నారు ఈ గ్రూప్ లో. వ్యాపారం లేదు. కష్టం సార్. నడవదు. నువ్వు పెట్టి చూడు, ఒక వ్యాపారం పెట్టు, సత్య మార్గంలో తెలుస్తుంది. సత్య మార్గంలో ప్రవర్తించగా తోటి వ్యాపారస్తులు మోసం చేశారు. కానీ తల్లి మాటలపై విశ్వాసంతో వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని తట్టుకుని తన దగ్గర ఉన్న టైప్ రైటరు, చిన్న చిన్న మిషన్లు అమ్మివేసి రుణ బాధ నుంచి విముక్తులయ్యాడు. అందరు దుర్మార్గులు ఉంటారా? ఉంటారు కొంతమంది. మనలో ఉన్న సత్యశీలతని, ధర్మ మార్గాన్ని గుర్తించే వాళ్ళు ఒకళ్ళిద్దరైనా ఉంటారు. కానీ ఆ విధంగా నేను లింకన్లో ఉన్న ఈ సత్య సంధతను గుర్తించిన కొంతమంది స్నేహితులు, ఫ్రెండ్స్, మోసం చేసే ఫ్రెండ్స్ ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మిత్ర షడ్వర్గము లాగా మన శరీరంలో. లింకన్ పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయమని, సహాయపడగలమని ప్రోత్సహించారు. దే ఎంకరేజ్. వారిపై విశ్వాసంతో ఎలక్షన్లో పోటీ చేసి దిగ్విజయాన్ని పొందాడు. ఎవరిబడి ప్రైజ్, అందరూ ప్రశంసించారు. చివరికి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన ప్రెసిడెంట్ అయ్యే నాటి పరిస్థితి ఏంటంటే, మీకు కొంతమంది తెలుసు, అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఉన్నప్పుడు తెలియదే కాదు, అందరూ. ఈయనకైతే 84 సంవత్సరాలు. నాగేశ్వర గారు బాగా తెలుసు. అందరికంటే పెద్ద ఆయన కనిపిస్తున్నారు గ్రూప్. ఏమై రైట్? ఇంకెవరంటే పెద్దవాళ్ళు చెప్పండి దయచేసి. ఆయన 84 అనుకున్నారు. 84 అన్నారు సారు. 84 కంటే పెద్దవాళ్ళు ఉంటే చెప్పండి. సో అబ్రహాం లింకన్, నాకు తెలుసు అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయిన టైం. మీకు తెలియకపోవడం ఏంటి? ఆయన ప్రెసిడెంట్ అయిన పరిస్థితి, దేశంలో ఏంటంటే పరిస్థితి, నల్లవారికి తెల్లవారికి మధ్య భేదాలు చెలరేగి తెల్లవారు నల్లవారిని హింసించే సమయంలో ఆ నీగ్రోస్ అంటారు, వాళ్ళు లింకన్ చేరి, సార్ మా బాధలు నివారణ గావించండి. ఏ విధంగా అయితే రాక్షసులు బాధ తట్టుకోలేక బ్రహ్మదేవుడికి, విష్ణు నారాయణ దగ్గరికి పోయి మొత్తుకుంటారు. వీళ్ళంతా మంచి వాళ్ళందరూ ఋతులు, అలా నిగురువులందరూ పోయి ఆయన దగ్గర మొత్తుకుంటున్నారు. మమ్మల్ని కూడా సమానంగా చూడమని చెప్పండి అని కోరారు. భగవంతుని బిడ్డలో ఈ తారతమ్య భేదములు ఉండకూడదని అందరికీ బోధించి ఏకత్వ భావాన్ని పెంపొందించి వీరికి విజయాన్ని కలిగించాడు అబ్రహాం లింకన్. ఆ నీగ్రోలంతా లింకన్ ఎంతో శ్లాఘించారు. లింకన్ సాధించిన ప్రతి విజయానికి కారణం ఎవరండి? అతని తల్లి అతనిలో నింపిన ఆత్మవిశ్వాసం అని స్వామి ఒక బర్త్డే మెసేజ్ అండి ఇది. ఇంకొక బర్త్డే రోజు స్వామి అద్భుతంగా చెప్తుంటారు. మనందరికీ తెలిసింది, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్లోకం అందరూ చెప్తుంటారు, చిన్నపిల్లలు కూడా చెప్తుంటారు. హూ ఇస్ బ్రహ్మ, హూ ఇస్ విష్ణు మహేశ్వర. ఇంకా మనకు రుద్రంలో ఉన్నాం కనుక చాలా బాగా తెలిసింది, ఇదివరకంటే బాగా తెలుస్తుంది. ఇదివరకు అనుకున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇప్పుడు రుద్రం తర్వాత బ్రహ్మ విష్ణు చాలా తేడా ఉంది మనకి నాలెడ్జ్. సో స్వామి హూ ఇస్ బ్రహ్మ అండ్ విష్ణు అండ్ మహేశ్వర్ అని ఒక బర్త్డే మెసేజ్. సామాన్యంగా అందరూ ఏమనుకుంటుంటారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ భగవత్ స్వరూపాలు అని భావిస్తారు. అవును కాదా? మనం అలానే భావిస్తాము. స్వామి కనుక ఆ మాట అనగలిగారు. కానీ ముగ్గురు శరీరధారులు కాదు, వీరిని ఎవరూ చూడలేదు. బ్రహ్మగారు సృష్టి గావిస్తాడు అంటారు, అయితే ఈ సృష్టిని గావించే విధానం ఎవరు గుర్తించలేదు.
విష్ణుని పోషిస్తాడు, శివుడు లయకారకుడు. స్వామి ఏం చెప్పినా అలానే చెప్తారు, ప్రాక్టికల్గా చెప్తారు అనమాట. అనుభవైక జ్ఞానం, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. ఆయన ఆచరించి మన ఆచరణ. అంతేగా నేను చెప్తున్నాను నువ్వు చేయమని చేయాలి, ఎందుకంటే అవతార పురుషుడు. కానీ మన అవతార పురుషుడు మంచివాడు. నేను చేస్తున్నాను, నువ్వు చేయి అంటే. నేను చెప్పింది చేయటం కాదు, నేను చేసి నువ్వు చేయి. బ్రహ్మస్థానములో మన తల్లిని నేర్పాలంటున్నారు. తల్లిని గౌరవించాలి, విశ్వసించాలి. తండ్రి రక్షణకర్త, పోషణ భారమును వహిస్తాడు. అతన్ని విష్ణు స్థానంలో ఉంచాలి. సృష్టించి పోషింపబడిన వాణ్ణి సక్రమమైన మార్గంలో పెట్టి దివ్యత్వానికి దారి చూపే గురువే మహేశ్వరుడు. అందుకనే మన సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. ఇంతేకాదు, మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం, అత్రి ఇలకట గొప్ప ఆయన. అంతేకాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్వ రజో తమో గుణ స్వరూపులై ప్రతి మానవుని యందు ఉన్నారు. నేను ట్రస్ట్ అంటే చాలా బాగా చెప్పాడు సార్. హెచ్ఎస్ఐ ట్రస్ట్, టిఆర్యుఎస్టి. ఎవరైనా చెప్తారు ఆయన చెప్పిన డెఫినేషన్? నేను రిపీట్ చేద్దాం అనుకున్నాను, నేను మర్చిపోయినా. ఎనీబడి? నేనేగా ఆయన చెప్పింది ట్రస్ట్కి డెఫినేషన్. టిఆర్యుఎస్టి ట్రస్ట్ అంటే హెచ్ఎస్ఐ ట్రస్ట్. టీ స్టాండ్ ఫర్ తమోగుణ, ఆర్ స్టాండ్ ఫర్ రజోగుణ, యూ స్టాండ్ ఫర్ అండర్, ఎస్ స్టాండ్ ఫర్ సాత్విక గుణ. The Tamoguna and Rajoguna understood the and Satviguna, this is truth. That is trust. అంతేకాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్వరజ తమోగుణ స్వరూపులే ప్రతి మానవునందు ఉన్నారు. సత్వగుణం బ్రహ్మ, రజోగుణం విష్ణు, తమోగుణం ఈశ్వరుడు. ప్రతి మానవునందు హృదయస్థానమున ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వర సర్వభూతానం. మనస్సు విష్ణు స్థానం, మనోమూలం ఇదం జగత్. వాక్కు బ్రహ్మస్థానం. అందుకని థాట్, వర్డ్ అండ్ యాక్షన్. ఆలోచన హృదయంలో ఫిల్టర్ చేయమంటారు యాక్షన్ ముందు. కనుక మన హృదయమును, మనస్సును, వాక్కును, ఇది త్రికరణ శుద్ధి. కనుక మన హృదయమును, మనస్సును, వాక్కును పవిత్రంగా ఉంచుకోవాలి. నగర సంకీర్తన అంటే మూవింగ్ టెంపుల్ అన్నారు స్వామి. మానవ దేహం కదిలే దేవాలయం. ఆ నిరాకార బ్రహ్మ సృష్టికార్యం కలిపేటప్పుడు బ్రహ్మగా, పోషణ సమయమున విష్ణువుగా, వ్యాపక శక్తిగా, శిక్షణ సమయం ఈశ్వరుడుగా వ్యవహరిస్తాడు. ఇదే విషయం జీవడి గాడ్ అనే పదంలో అర్థంలో ఇమిడి చాలాసార్లు చెప్తుంది. జనరేటర్, ఆర్గనైజ్, రిస్టార్, సృష్టి, స్థితి, లయ, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అకార ఉకారం అకారాలు, గాయత్రి, సావిత్రి, సరస్వతి. నాకు జీవోడి అనగా ఇవన్నీ గుర్తుకొస్తాయి. ద జనరేటర్ అండ్ ఆర్గనైజ్, రిస్టార్. మనం కేశవాయ స్వాహ అంటే కేశవ అనే నామంలో నాట్ ఓన్లీ కేశవ. కేశవ అంటే మనం నారాయణమూర్తిని పిలిచామనుకుంటుంటాం. ఈ కేశవ నామం అంటే రిలేటెడ్ టు నారాయణ నామం అనుకుంటాం, కానీ అలా కాదన్నారు స్వామి. ఆ కేశవ అనే నామంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. మన ఈ మధ్య కేశవ నామాల విశిష్టత గురించి పెట్టాను. ఈ మధ్య ఎవరు చదివారో లేదు, 1 వీక్ అయినా 10 days అయిందో. కేశవ కా ప్లస్ ఈశా వ ప్లస్ వా ఈ కాల్ కేశవ. కా ప్లస్ ఈశా ప్లస్ వా ఈజ్ కాల్డ్ కేశవ. కా అంటే బ్రహ్మస్వరూపము, ఈశా అంటే మహేశ్వర, వా అంటే విష్ణు. ఎంటైర్ యూనివర్స్, ఈ ప్రపంచం అంతా కూడా సృష్టి, స్థితి, లయములైన 3 విధములైన యాక్షన్స్, కర్మలపై ఆధారపడి ఉంది. అటువంటి సృష్టి, స్థితి, లయములకు భగవంతుడే మూలకారణం. మరి వేరే శక్తులా? కాదు, ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తి అనేక రూపనామం ధరిస్తుంటుంది.
ఆ 3 తత్వాలు జీవోడి గాడ్ చేరిక అని మనకి ఇండికేషన్ చేస్తున్నాయని ఒక బర్త్డే రోజు స్వామి చెప్పడం జరిగింది. ఇంకొక రోజు అసలు భగవంతుడు అంటే ఎవడు, ఎట్టివాడు, ఆయనకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అని చెప్తూ భగవాన్, మన స్వామిని భగవాన్ శ్రీ సత్యసాయి, భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి అని ఆయన అంటుంటారు ఆంజనేయ గారు. ఇదేంటంటే త్వరపాకం కాదు, భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి త్వరపాకం, అది ఆన్సర్. అలా చెప్పేదాకా ఊరుకోదు. దిస్ ఈజ్ ఆల్. ఇవన్నీ కూడా 2 days ప్రోగ్రాంలో స్టార్టింగ్ రోజు చెప్తుంటారు అనమాట మన. సో భగవానుడి భా అంటే ప్రకాశం. ఎవరికి ప్రకాశము? నిన్న కూడా చెప్పాడు. ఎలాగా ఉంటుందంటే ఒక పద్యం చెప్పాడు. ఎవరైనా చెప్తారు ఒక వాక్యం, ఆయన చెప్పిన వాక్యం నీల మధ్య స్థితి గురించి. ఎనిబడి? ఒక జ్యోతి స్వరూపంగా ఉంటాడు అందరూ. ఎడదోయిత మధ్యస్థ విద్యుల్లేఖేన భాస్వర నీవారు సుఖవర్తని బీదాభాస్వాకడు. గది సంగతి. ప్రకాశం, ఆ స్పార్క్ ఉంటేనే నేను మాట్లాడటం, మీరు వినటం. వన్స్ ఆ స్పార్క్ వెళ్ళిపోయి మనకు ఆ స్పార్క్ కనపడదు అంటే కనపడదు, మళ్ళీ కనపడకుండా ఏముండదు. అది ఉంటేనే మనం చైతన్యం. ద స్పార్క్ ఈజ్ కాల్డ్ చైతన్య, ఇస్ ఆల్సో కాల్డ్ ఆత్మ. ఏదన్నానండి, ఏ పేరైనా పెట్టచ్చు. మే కాల్ కాన్షియస్. ఆ ప్రకాశము ఏం చేస్తుంది? జగత్తుకు కాంతిని అందిస్తుంది. సో భగవంతుడు అంటే ఈ విశ్వానికి కోటి సూర్య సమతేజ ప్రకాశ అని మన స్వామిని మనం శ్లాఘిస్తుంటాం. భా అంటే ప్రకాశం, జగత్తుకు మొత్తం కూడా కాంతిని అందించేవాడు. భగవాన్లో గా అంటే ఇచ్చేవాడు, గివర్, నాట్ టేకర్. వాన్ అంటే సమర్థుడు. దాన్ని ఇంగ్లీష్లో మనం ఆమ్నిషియంట్, ఆమ్నిపోటెంట్, అదే దాన్ని తెలుగులో ఇలా అనమాట. భగవాన్ అంటే కాంతిని అందించే సమర్థుడు భగవాన్. దిస్ ఇస్ ద డిఫరెన్స్. భగవాన్ అంటే కాంతిని అందించే సమర్థుడు భగవాన్. భగవంతునికి ఇంకొక పేరు కూడా ఉంటుంది, సంభర్త. ప్రకృతిని ఆధారం చేసుకుని సృష్టించేవాడు. సృష్టించిన వాటిని శక్తిచే సంరక్షించేవాడు భర్త. సో భగవాన్ అయితే మా భగవంతుడికి కూడా 4 లక్షణాలు ఉంటాయి, లేక గుణాలు ఉంటాయని చెప్పారు ఒక సందర్భంలో. సౌందర్యము, ప్రేమ, మాధుర్యము, శోభ. ఇవన్నీ కూడా 4 గుణాలు ప్రకృతిలో ఉంటాయి. అవి నాలో కూడా ఉన్నాయని చెప్పాల్సి వచ్చింది స్వామి సందర్భం. ఈ 4 నాలో ఉన్నాయి అలా చెప్తే కానీ మనకు అర్థం కాదు. ప్రకృతిలోనే ఉంటే స్వామిలో ఉండవా? ఎంత సౌందర్యము, ఎంత ప్రేమ, ఎంత మాధుర్యం, ఎంత శోభాయమానంగా ఉంటుంది స్వామి దగ్గర. స్వామి కావచ్చు, స్వామి కార్యక్రమాలు. ఇంకొకటి ఇంకోటి చెప్పుకుని ఒక కంప్లీట్ టుడే అండి. నేను మీలాగా మానవులాగా వచ్చినా, మీ మధ్య తిరుగుతున్నా, మీతో మాట్లాడినా, మిమ్మల్ని నవ్వించినా, మిమ్మల్ని కవ్వించినా నా శక్తులకి ఏం లోటు లేవు అని స్వామి సందర్భంలో చెప్తూ, నాలో కనపడకుండా అష్టశక్తులు ఉన్నాయి, అంతర్లీనంగా ఐ హ్యావ్ 8 పొటెన్షియాలిటీస్ అని స్వామి ఒక సందర్భంలో నేను ఐశ్వర్య స్వరూపమైన భగవంతుని అని చెప్పడం జరిగింది. అటువంటి భగవంతుడు అనేవాడు ఈ అష్టశక్తుల చేత ఈ సృష్టిలో వ్యాపించి ఉన్నాడు. ఈ సృష్టి మొత్తంలో అష్టశక్తుల మయం. అదేదో తెలుసుకుని ఒక కంక్లూడ్ టుడే. జలము మానవులకు ప్రాణముతో సమానమైన ఈ జలం. ఈ భూమండలము 3 భాగములు జలంతో నిండి ఉన్నది. ఈ జలమునే ఉపనిషత్తులు జీవనము కూడా అని అంటాయి.
సో భగవంతుడు ఎవరు అంటే జలస్వరూపుడు. ఇప్పుడు పుష్కరాలు వస్తే జనాలు నీటికే స్నానం చేస్తుంటారు. ఆ పుష్కరం ఎంత దూరమైనా పోయి మనం చేస్తుంటాం. రెండోది ఫైర్, అగ్ని. అగ్ని అంతటా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది కనపట్లేదంటే మనలో జఠరాగ్నిగా ఉంటుంది. అహం వైశ్వ నరో భూత ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యం. మనలో కనపడకపోవచ్చు ఫైర్. కాసేపు అయితే ఆకలి వేస్తుంది ఆ ఫైర్ మనకి 12:30 కాగానే. మానవుల్లో జఠరాగ్నిగా ఉండి అన్నమును జీర్ణింపజేసి రసస్వరూపముగా శరీరం అంతటినీ వ్యాపింపజేస్తుంది. ఇందాక జలాన్ని జీవనము అని అన్నట్టుగానే ఈ అగ్నిని కూడా రసస్వరూప అని అంటుంది వేదం. భగవంతుడు అంటేనే రసస్వరూపుడు. ఇక్కడ అగ్ని కూడా రసస్వరూపం అంటున్నారు ఉపనిషత్తులు. ఇక మూడోది భూమి. ఈ భూమి ఎందులో సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయి. మానవేతర జీవరాశుల మనుగడకు కావాల్సిన ఆహారం అందిస్తుంది భూమి. ఇట్ ఈస్ గివింగ్ ఆల్ ది కంఫర్ట్ టు ద హ్యూమన్ బీయింగ్. మనిషికి కావాల్సిన సర్వ విధములైన ఆనందాన్ని అందిస్తుంది భూమాత. ఇక నాలుగోది వాయువు. మానవునికి ప్రాణమిత్రుని వంటిది. ఉచ్ఛ్వాస నిశ్వాసంతో మానవుడు గాలిని, నేను ఎంత ప్రాణశక్తి అంటుంటాడు, గాలి అనను. ఉచ్ఛ్వాస నిశ్వాసంతో మానవుడు గాలిని అనుభవిస్తున్నాడు. ఎన్నిసార్లు పీలుస్తాడని రోజుకి? ఎనిబడి? 21,600 24 గంటలు. 12 గంటలకి 10,800 లెక్క. సో ఆ సమయంలో పీల్చుకునేప్పుడు సో అనియో విడిచేప్పుడు సోహ హంసగాయత్రి. సింగిల్ లెటర్ అయితే ఓంకారం, డబుల్ లెటర్ అయితే సోహం. హంసాయ విద్మహే పరమహంసాయ తన్నో హంస ప్రచోదయాత్. జలము క్షీరానికి డిస్క్రిమినేషన్ హంస అంటే. మనకు తెలియకనే అంటున్నాము. మనకు తెలియకుండానే 21,600 సోహం, ఐఎమ్ దట్. సోహం అంటే ఐఎమ్ దట్. నేను అదే. తెలియకుండా అంటున్నాం, బట్ మనకు తెలియట్లా. తెలియకుండా 21,600 ఐఎమ్ దట్ నాట్ సెపరేట్ అంటున్నాం కానీ, బట్ వీఆర్ అనేబుల్ టు రియలైజ్ ఇట్. దీని అర్థము సహా ప్లస్ అహం అనగా వాడు, నేను అని అర్థం. మన మధ్య క్లారిఫికేషన్ కూడా అడిగారు. ఒకటి పురుష సూక్తం, ఒక స్త్రీ సూక్తం. కనుక వాయుతత్వము నేను వాడే, ఐఎమ్ దట్. అది సోహం అంటే నేను వాడే. నేను వాడు సెపరేట్ కాదు, నేను వాడే అనే సత్యాన్ని బోధిస్తోంది. అటువంటి వాయుదేవుడు కనుక లేకపోతే జీవితం స్తంభించిపోతుందండి. మనం అంటే ఇప్పుడు ఏసీలో ఉన్నది పల్లెటూరులో. ఇప్పుడు పల్లెటూరులో కూడా ఏసీలు పెట్టుకుంటారు అనుకోండి. వాయుదేవుడు స్తంభిస్తే తెలిసిపోతుంది. ఐదోది ఆకాశం, శబ్ద బ్రహ్మం. ఆకాశం అంటే అవకాశం. నాట్ ఓన్లీ పైన బ్లూ స్కై కాదు, సర్వత్రా వ్యాపించి ఉన్నది శబ్దమే. ఈ ఆకాశం లక్షణం శబ్దం. శబ్ద స్పర్శ రూప రసగంధం. పైదానికి ఒకటే ఉంటే కింద దానికి 2, 3, 4, 5. భూమి దగ్గరికి వచ్చి 5 ఉంటుంది. అందుకని బరువు నేల మీద ఉంది. ఆకాశం ఒకటే కనుక తేలిగ్గా ఉంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఆకాశం ఎక్కడ ఉంటుందో అక్కడ శబ్దం ఉంటుంది. శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆకాశం. అటువంటి పంచభూతాత్మక పంచబ్రహ్మతత్వంలో పంచీకరణలో పంచబ్రహ్మల తర్వాత వచ్చింది పంచీకరణ, పంచభూతాలు. ఈ పంచభూతాల ఆవిర్భావంలో ద ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ఆకాశం. ఇప్పటికి 5 అయిపోయినాయి. అష్టశక్తుల్లో 6 సూర్యుడు. ఇది సెకండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పరమాత్మ. సూర్యుని శక్తిని ఎవరూ వర్ణించలేరు. ఇతడు ఉష్ణ స్వరూపుడు. ఒక సెకండ్లో సూర్యునిలో ఉన్న ఉష్ణము 4,000 లక్షల టన్నుల శక్తిని కోల్పోతుంది. అంటే మరి సూర్యుడు వెలవెలబోతాడా?
అది ఎప్పటికీ జరగదు. ఇంకా కొన్ని వేల మిలియన్ల సంవత్సరాల వరకు ఉష్ణాన్ని అందిస్తుంది. ఆ సూర్యకాంతి వల్లనే ఆకులు ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ. ఆకుల్లో ఉన్న పత్రహత్యాన్ని తీసుకుని ఫోటోసింథసిస్ ఉంటుంటారు సైన్స్. సూర్యరశ్మి ఉంటేనే ఆకలికి ఆహారం. మనం కూడా 4 రోజులు మబ్బు పడితే ఆకలి అయ్యేది మనకు, మబ్బుగా ఉంటాం మనం కూడా. సూర్యుని వల్లనే సకల జీవరాశులు మనుగడ కొనసాగుతుంది. సూర్యుడు మన బుద్ధికి అధిపతి, బుద్ధిని ప్రకాశింపజేస్తాడు. భర్గో దేవస్సు సూర్యమండల స్థితిలో ఉన్న తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో. ఎక్కడుంది అమ్మవారు అంటే సూర్యమండల మధ్య స్థితిలో ఉంది ఆ సవితుర్ దేవత, గాయత్రి మాత యొక్క ఆధారభూతమైంది. ఇక 7వది చంద్రుడు. మనస్సుకు అధిపతి చంద్రుడు. నేను ఆకునూరులో కూడా చెప్పాను, ఎందుకంటే పల్లెటూరు కదా. ఆ పాలు వడ్లు గట్టిపడటానికి చంద్రకాంతి కావాలి, అంతేగాని ఇంజక్షన్ చేసేవాడిని, మందు కొట్టేవాడిని పాలు. మందు కొడితే కాదు, చంద్రకాంతి వస్తేనే ఆ వడ్లలో ఉన్న పాలు గట్టిపడిపోయి వడ్లు అవుతాయి. చంద్రుడు రాలేదనుకోండి, పాలుగా ఉండిపోతాయి, మనకు అన్నం వడ్లు రావు. చంద్రుడు మనస్సుకు అధిపతి చంద్రుడు. చంద్రమ మనసు జాతం అంటుంటాం. తెల్లదానాన్ని ప్రశాంతాన్ని ప్రసాదిస్తాడు. మనోమూలం విధం జగత్. మనోవేగము కాంతి వేగం కాబట్టి అది. అందుకని మన రుద్రం ఏం చెప్పింది, అట్లీస్ట్ మన ఆలోచన సరళి ఎక్కడ తీసుకురావాలి, కాంతి వేగానికి దింపాలి. కాంతి వేగం తక్కువేం కాదు, కాంతి వేగం తక్కువ కాదు, కానీ కాంతి వేగం కంటే ఎక్కువ పరిగెత్తుగా మన మనసు అట్లీస్ట్ ఫస్ట్ బ్రింగ్ ఇట్ డౌన్ టు కాంతి వేగం. ఇంకా 8వ శక్తి, ప్రకృతిలో ఉన్న 8వ శక్తి, పరమాత్మలో ఉన్న 8వ శక్తి కర్మశక్తి. కర్మానుబంధి మనిషి లోకుండా. కర్మ చేయటానికి నేను చేయనంటే నడవదు. చేయనన్నవాడు కర్మలు చేస్తూనే ఉంటాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కర్మే. నిద్రపోవటం, తినటం, తిరగటం ఇవన్నీ కర్మలే. నేనేం చేయట్లేదంటే తినే శుభ్రంగా రోడ్ల మీద వస్తుంటే అది కర్మే, ఏం పని చేయకుండా. కర్మములో పుట్టి పెరిగి కర్మతోనే అంత్యమవుతుంది మానవ జీవితం. భగవంతుడు మనకు సుఖ దుఃఖాలు ఇస్తుంటాడు అనుకుంటాం. సుఖ దుఃఖాలకు కారణం మన కర్మలే. వేదాలు ఈ కర్మకు బ్యూటిఫుల్ నేమ్ పెట్టినాయి. సో మనం కూడా కర్మని ఈ పేరు తెలుసుకుంటే ఇక నుంచి కర్మలు మంచిగా చేస్తాం. అట్లీస్ట్ ఎప్పటి నుంచైనా, ఈ క్షణం నుంచైనా. కర్మ అంటే యజ్ఞం అని పేరు పెట్టి వేదం. సో నేను కర్మ చేస్తున్నాను అనకుండా నేను యజ్ఞం చేస్తున్నాను భావనతో మనం చేసుకోవచ్చు. యజ్ఞం అంటే పవిత్రమైంది కదా, కర్మ కూడా పవిత్రమైంది. ఎందుకంటే యజ్ఞోహై విష్ణు, యజ్ఞము సాక్షాత్ విష్ణు స్వరూపం. అటువంటి పైన చెప్పిన అష్టశక్తుల యొక్క సమ్మిళితమే ఈ ప్రపంచం. అటువంటి ఈ ప్రపంచానికి ఇచ్చాడంటే తన దగ్గర ఉంటేనే ఇస్తాడు. అటువంటి అష్టైశ్వర్య స్వరూపుడు భగవంతుడు తన ప్రతిరూపంగా ఉన్న ప్రకృతిలోకి 8 రకాల శక్తుల్ని ప్రవేశపెట్టాడు. అటువంటి 8 శక్తులు నాలోనే ఉన్నాయని స్వామి సందర్భంలో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.